ఇలా బిర్యానీ గుర్తు చేయడం తప్పు మౌనిక. సండే అంటే బిర్యానీ, బిర్యానీ అంటే సండే. Hello, Monica. హలో. Okay, I think it's 2:10. We can start. ఇంకెవరైనా వస్తే దే విల్ జాయిన్ లేటర్ ఆన్. సో హలో ఎవ్రీబడి, ఐ హోప్ యూర్ ఆల్ గుడ్. మంచిగా సండే రెస్ట్ తీసుకొని, లేకపోతే నెక్స్ట్ రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసుకొని సెషన్ అటెండ్ అవుతున్నందుకు థ్యాంక్స్. ఎవరైనా ఆల్రెడీ కొన్ని ఏమంటారు నేను పంపించిన పోయమ్స్ ఏమైనా చదివి వుడ్ యూ లైక్ టు రీడ్ ఇట్ అవుట్ ఫర్ అస్ అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్, బట్ లైక్ మీరు ఎవరైనా చదువుదాం అనుకుంటే వీ కెన్ ఇంక్లూడ్ యువర్స్ ఆల్సో. సిగ్గుపడకండి ప్లీజ్, నో షై ఫీలింగ్స్. లేదు ఎవరు వద్దు అనుకుంటే నేనే చదువుతా. దిస్ ఇస్ హౌ ద బుక్ లుక్స్ బై ద వే. ఈ బుక్ కి విముక్త సుధకి ఏంది సంబంధం? డస్ ఎనీబడి నో? ఉన్నారా పోయినారా అందరూ? ఉన్నాం. అయితే ఈ బుక్ కి విముక్త సుధకి దెర్ ఇస్ వన్ ఒక లింక్ ఆర్ కనెక్షన్. ఎవరికైనా గుర్తుంటే ప్లీజ్ సే, లేకపోతే నేనే చెప్తా. ఓకే, నేనే చెప్తా. సో బేసికలీ ఈ బుక్ కవర్ వాస్ మై డిపి. విముక్త సుధ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న డిపి లేకుండే. అది ఐ థింక్ స్టార్ట్ చేసిన 3-4 months తర్వాత ఇప్పుడున్న డిపి వచ్చింది. కానీ స్టార్టింగ్ లో దిస్ బుక్స్ కవర్ దిస్ థింగ్ వాస్ ద డిపి ఆఫ్ విముక్త సుధ. ఎవరికైనా బుక్ పీడిఎఫ్ లేకపోతే ఇంకోసారి వాట్సాప్లో ఏమైనా పంపించినా, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ద పీడిఎఫ్ దెన్ విల్ స్టార్ట్. లేదు అంటే యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. ఆల్రైట్, సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది తిలక్ గారు రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి పుస్తకంలోని కొన్ని పోయమ్స్ గురించి. సో దానికంటే ముందు అసలు తిలక్ గారు ఏంటి, వారి శైలి ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుంటే మనకు పద్యాలు అర్థం చేసుకోవడానికి కూడా ఇంకొంచెం బాగుంటుంది. సో యూజువల్గా లిటరేచర్ స్పేస్లో తిలక్ గారి ఇట్లా అంటారనమాట, అభ్యుదయ కవుల్లో ఆయన భావకవి, భావకవుల్లో ఆయన అభ్యుదయ కవి అన్నట్టు. యూ కుడ్ సే తన రైటింగ్ ఎట్లుంటుందంటే ఒక కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ లాగా ఉంటుంది. ఆయన రాసిన టైమ్స్ కూడా అట్లాంటివి కాబట్టి. ఇప్పుడు అభ్యుదయ కవిత్వానికి బాగా ఫేమస్ వచ్చేసి శ్రీశ్రీ గారు. మనం మహాప్రస్థానం చదివినప్పుడు కూడా చూసాం. ఆయన శైలి జస్ట్ సారీ ఐమ్ అడ్మిటింగ్ మోర్ పీపుల్. సో ఆయన శైలి వచ్చేసి ఇట్ ఈస్ మోర్ ఆన్ ద రెవల్యూషనరీ సైడ్. ఈ ఛందస్సులు ఇలాంటివి ఏమీ లేకుండా వ్యవహారిక భాష వైపు ఎక్కువగా ఉంటుంది. అదే భావకవులు తీసుకుంటే కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం గాని ఇలాంటివన్నీ దే ఆర్ మోర్ ఆన్ ద ట్రెడిషనల్ సైడ్. సో తిలక్ గారిని మనం ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్. ఆ రెండింటిని కలిపి ఇన్ఫాక్ట్ ఈ బుక్ ముందు మాటలో కూడా అదే రాస్తారనమాట కందుర్తి వారు. హీ సేస్ దట్ ఆయన ఆ రెండిట్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఒక చోట చేర్చి ఈ కవితల్ని రాయడం జరిగింది. ఈ ఆధునిక కవితల్లోనూ వచన శైలి గేయ కవితలు రాసినటువంటి కవి మన తిలక్ గారు. ఇంకొక రకంగా చెప్పాలంటే బేసికలీ ఈ
అభ్యుదయ కవిత్వాల్లోకి ఒక రమ్యమైనటువంటి శైలిని తీసుకురావడం. సో, అభ్యుదయ కవిత్వం కూడా వినడానికి వినసొంపుగా ఉండాలి. వినసొంపుతో పాటు ట్రెడిషనల్ వాల్యూస్ ఈ ఛందస్సులు గాని, లేకపోతే గ్రాంథిక భాష గూడా. ఈయన కొన్ని పోయెమ్స్ ఎట్లుంటాయంటే స్టార్ట్ అయ్యేది వ్యవహారిక భాషతో స్టార్ట్ అయ్యి, అండ్ దెన్ సడెన్‌లీ గ్రాంథిక పదాలను యూజ్ చేసిన, గ్రాంథిక సెంటెన్సెస్‌ని యూజ్ చేసిన ఇన్‌స్టెన్సెస్ కూడా ఉన్నాయి ఈ బుక్‌లో. సో, అందువల్ల ఈయన యొక్క శైలిని రెండిటిని కూర్చినటువంటి శైలి అని కూడా చెప్తారు. ఇందులో స్టార్టింగ్‌లో ఐ విల్ రీడ్ సమ్ సెంటెన్సెస్ దీని గురించే. తిలక్ కవిత అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు, భావ కవిత్వం కొన్ని పాళ్ళు కలిపిన మిశ్రమ రూపం. నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా మొదటిది తన వస్తువును గురించి, రెండవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు నేను అర్థం చేసుకున్నాను అని చెప్తున్నారనమాట. సో, మొదటిది వస్తువు గురించి అంటే, మొదట ఆయన చెప్పినటువంటి నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు ఈస్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ ఆఫ్ హిస్ పోయమ్స్ వేర్ దే ఆర్ మోర్ ఆన్ ది రెవల్యూషనరీ సైడ్. అభ్యుదయ కవిత్వ భావాలే ఎక్కువగా ఉంటాయి. కానీ తిలక్ వచ్చేసి ఒక వ్యక్తివాది అన్నమాట. ఆయన వ్యక్తివాదం తన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా, చుట్టూ చూస్తున్నటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా వాటిని కవిత్వంలోకి మార్చినటువంటి వ్యక్తి. సెకండ్ వచ్చేసి నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పడం, ఆయన తన యొక్క శైలి గురించి చెప్తున్నట్లు నేను అర్థం చేసుకున్నానని చెప్పారు కదా! సో, దే ఆర్ బ్యూటిఫుల్ బట్ దే ఆల్సో హావ్ ఎ వెరీ రెవల్యూషనరీ మీనింగ్. అన్ని రెవల్యూషనరీ ఏం కాదు. ఆయన ప్రేమ కవిత్వం రాసారు, విప్లవ కవిత్వాలు రాసారు. మనం వెళ్తున్న కొద్దీ ఇప్పుడు మనం కొన్ని చూస్తామనమాట. అభ్యుదయ కవిత అభ్యుదయ కవితా యుగపు ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావన, సంకుచితమైన జాతి మతాలు సరిహద్దుల్ని చెరిపివేసి అకుంఠిత మానవీయ పతాకను ఎగురవేసే తత్వము గల అభ్యుదయ కవిత్వ కంఠమతనిది. దిస్ ఆల్సో వి విల్ సీ మనం ప్రార్థన అలాంటి పోయమ్స్ ని చదివినప్పుడు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ పేజ్ నంబర్ 1 నా కవిత్వం. ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే తిలక్ గారి కవిత్వం గురించి ఇందాక మనం చదివిన 2 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటెన్సెస్ ఈ కవిత్వంలోని భాగాలు. ఆయన కవిత్వం గురించి ఆయన ద్వారానే తెలుసుకోవడం అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ మోర్ అని చెప్పేసి, అండ్ ప్లస్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ కాబట్టి కూడా ఇట్ విల్ టేక్ అస్ ఇంటూ దిస్ బుక్. నా కవిత్వం. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం. కాదు ధనికవాదం, సామ్యవాదం, కాదయ్యా అయోమయం, జరామయం. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. అగాధ బాధ పాత పతంగాలు, ధర్మవీరుల కృత రక్తనాళాలు, త్యాగశక్తి, ప్రేమరక్తి, శాంతి సూక్తి, నా కళా కరవాల దగద్దగ్గ రవాలు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇది కౌముది పత్రికలో 1941లో వచ్చినటువంటి కవిత. సో ఇందులో ఆయన కవిత గురించి ఏం చెప్తున్నారంటే, నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం. ఇక్కడ ఒక ఫిలాసఫీలోకి నా కవిత్వం అనేది మీరు చేర్చలేరు. యూ కెనాట్ ఫిట్ ఇట్ ఇంటూ సమ్ రాండమ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. అది మీరు అనుకునేటువంటి మనస్తత్వము కాదు. మనస్తత్వం అని ఎందుకు అంటున్నారంటే, బికాజ్ మనం చెప్పినట్టు వ్యక్తివాదం అని మనం చెప్పాం కదా! ఆ వ్యక్తివాదం కూడా ఆయన నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హి ఈస్ అగ్రీయింగ్ టు ఇట్ కంప్లీట్‌లీ, బికాజ్ హి సేస్ మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం. ధనికవాదం, సామ్యవాదం, క్యాపిటలిజం, సోషలిజం లాంటి ఫిలాసఫీస్‌లోకి నా కవితలు మీరు ఇరికించదండి. సో బేసికల్లీ సేయింగ్ మై పోయమ్స్ డు నాట్ ఫిట్ ఇంటూ అ బాక్స్. నేను ఏదనుకుంటే దాని మీద రాయడానికి, కానీ ఆ రాసేటప్పుడు చాలా వినడానికి వినసొంపుగా, శైలి కూడా చాలా రమ్యంగా రాయడానికి ప్రయత్నించాను అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఈ పుస్తకంలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాదయ్యా అయోమయం, జరామయం. అయోమయం మనకు తెలిసిందే, కన్‌ఫ్యూజన్. జరామయం నేను వెతికినంత వరకు జరామయం మీన్స్ ముసలితనం అని ఉంది. ఇఫ్ యూ నో ఎనీ అదర్ మీనింగ్ ప్లీజ్ డు లెట్ మీ నో. సో ముసలితనం మనం శ్రీశ్రీ గారు కూడా మరో ప్రపంచంలో రాసినట్టు కొత్త వాల్యూస్‌కి ఒక పునాదిగా ఉంటుంది తప్ప కేవలం సాంప్రదాయపు విలువలు మాత్రమే కలిగినటువంటి కవిత్వం నాది కాదు అని చెప్పేసి. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. సో ఐ థింక్ ఇందులో హీస్ టాకింగ్ అబౌట్ ద భావ కవిత్వం సైడ్ ఆఫ్ హిస్ పోయట్రీ, వేర్ గాజు కెరటాల వెన్నెల సముద్రాలు. ఇమాజిన్ అ హ్యూజ్ ఓషన్ బట్ ద వేవ్స్ దేర్ ఆర్ ఫ్రెజైల్, యాజ్ ఫ్రెజైల్ యాజ్ గ్లాస్. అవి పడుతున్నాయి, లేస్తున్నాయి, విరిగిపోతున్నాయి, మళ్ళీ అతుక్కుంటున్నాయి. వెన్నెల సముద్రాలు. వెన్నెల ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతతనిచ్చేటువంటి కవిత్వం కూడా ఈయన రాసినటువంటి కవిత్వంలో భాగమే. జాజి పువ్వుల అత్తరు దీపాలు. అత్తరు ఇస్ పర్ఫ్యూమ్ ఆర్ సెంట్ టు దోస్ ఆఫ్ యూ హూ డోంట్ నో. మంత్రలోకపు మణిస్తంభాలు, అ మ్యాజికల్ వరల్డ్.
సో ఈ మంత్రలోకపు సరిహద్దులు దాటకు ఐ డోంట్ నో ఎవ్రీ టైమ్ ఐ రీడ్ సంథింగ్ ఐ విల్ గో బ్యాక్ టు మహాప్రస్థానం. అది ఇట్ జస్ట్ కమ్స్ టు మీ. ఎందుకంటే నేను ఫస్ట్ చదివిన బుక్ అది అవ్వడం వల్ల ఏమో కానీ మంత్రలోకపు సరిహద్దులు ముట్టకు అదే లైన్ గుర్తొస్తుంది నాకు ఇది చదువుతున్నప్పుడు. మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవిత చందనశాల, చందనం ఇస్ శాండల్వుడ్, చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. దర్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ మై పోయిటరీ, యూ కెన్ సీ ఆల్ ఆఫ్ దిస్ అన్నట్టు చెప్తున్నారు. అగాధ బాధ పాత పతంగాలు, పతంగం అంటే పక్షి అని అర్థం. పాత ఇస్ ఏదో వాటర్ ఆర్ ఫైర్. డెప్త్స్ బేసికలీ అంత డెప్త్స్లో ఉండేటువంటి విషయం కూడా డెప్త్ కూడా ఈయన కవిత్వంలో ఉంటుంది. ధర్మవీరుల కృత రక్తనాళాలు, కృత నొప్పింపబడిన బాధింపబడిన. సో వీరుల త్యాగాల గురించి, యుద్ధాల గురించి, వీటి గురించి కూడా ఆయన చాలా రాశారు. అండ్ ఐ థింక్ వన్ పర్టికులర్ పోయిమ్ దట్ విల్ బి డిస్కసింగ్ టుడే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి జీనోసైడ్స్ అండ్ వార్స్ కి కరెక్ట్ గా సరిపోతుందని నా అభిప్రాయం. వి విల్ డిస్కస్ దట్ వెన్ విల్ గెట్ దేర్. త్యాగశక్తి, ప్రేమ రక్తి, శాంతి సూక్తి. త్యాగానికి ఉన్నటువంటి శక్తి, ప్రేమ రక్తి, రక్తి అంటే అఫెక్షన్ అని అర్థం, అండ్ శాంతి సూక్తి. ఈ శాంతి సూక్తి, సూక్తి మంచి మాటలు లేకపోతే స్పీచ్ అనేటువంటి అర్థంతో ఉన్నది. శాంతి సూక్తి ప్రకటన పద్యంలో మనం చూడొచ్చు. ప్రకటన పద్యం మాకు మీకుందో లేదో గుర్తులేదు. బట్ మాకైతే స్కూల్లో ఇట్ వాజ్ టెక్స్ట్ బుక్ లెసన్ ప్రకటన. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు తిలక్ గారి పోయమ్స్. నా కళా కరవాల దగద్దగ్గ రవాలు, కళా కరవాలం. కరవాలం అంటే స్వాడ్. సో ఆయన యొక్క కళ, ఆయన కవితలు రాసేటువంటి ఈ కళ ఆయన యొక్క స్వాడ్. దగద్దగ్గ రవాలు, రవాలు అంటే సౌండ్ అని అర్థం. సో వెన్ యూ ఆర్ వీల్డింగ్ యువర్ స్వాడ్, విచ్ మీన్స్ వెన్ హీ ఈస్ వీల్డింగ్ హిస్ పెన్ టు రైట్ హిస్ పోయిట్రీ, ద స్వాడ్ సౌండ్స్ ఆర్ నథింగ్ బట్ హిస్ అక్షరాలు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. పారావతం పావురం అని అర్థం, పిజియన్. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. ఎందుకంటే ఆయన బాధల గురించి రాశారు, వేదన గురించి రాశారు. నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు. ఈయన అదే విధంగా పాలిటిక్స్ గురించి రాశారు, అంతర్జాతీయవాదం గురించి కూడా రాశారు. అభ్యుదయ కవిత్వాన్ని, ఆ వస్తువుని చెప్పేటువంటి లైనే ఇది. నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. భావ కవిత్వాన్ని, తన కవిత్వం యొక్క పార్శ్వంలో భావ కవిత్వ పార్శ్వాన్ని చూపించేటువంటి లైన్, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. సో ఒక కవి తన పోయమ్స్ గురించి ఎందుకంటే బాగా చెప్పుండొచ్చేమో, బట్ ఇప్పటివరకు అయితే ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. నేను ఇట్లా రాస్తున్నాను, ఇదంతా నా పోయమ్స్ లో భాగం, ఇది దిస్ ఇస్ వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఇన్ మై పోయిట్రీ అని చెప్పడం ఆయన బుక్ కి ఒక ఆడియన్స్ గా మనకు కూడా ఒక మంచి ఇంట్రొడక్షన్. సో ఇఫ్ యూ గైజ్ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్, విల్ గో స్లోలీ ఓన్లీ. సో మీకు ఏదైనా దీని మీద అభిప్రాయం ఉన్నా, మీరు ఇంకేదైనా పంచుకోవాలనుకున్నా, సో యూ కెన్ టాక్ నౌ. అద్దంలో కనిపిస్తున్నావు. లేచినాడు, హన్షి లేచినాడు. If you don't have any questions or thoughts, then we'll move to the next poem, which is page number 7 loni Ee Ratri. Sorry, I have something to talk. Yes, Abhi. So, నాకు ఇంట్రడక్షన్ కొంచెం గట్టిగా మాట్లాడరా. గురించి. సారీ, కొంచెం గట్టిగా మాట్లాడరా. ఓకే, ఇప్పుడు వినబడుతుందా? యా. సో నాకు తిలక్ గారు పరిచయం అయింది ఎట్లా అంటే, ఒకసారి త్రివిక్రమ్, ఐ థింక్ త్రివిక్రమ్ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ మీ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్ తెలుగు లిటరేచర్ అండ్ ఆల్. సో తను ఏదో ఇంటర్వ్యూలోనో ఏదో స్పీచ్లోనో ఈ లైన్ చెప్తాడు, అదే ఈ పోయంలో ఉన్న నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్ల. ఐ డోంట్ నో, దట్ లైన్ వాస్ అంటే చాలా అట్రాక్ట్ చేసింది ఆ లైన్ నాకు. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనేసరికి అదేదో చాలా రొమాంటిక్గా అనిపించింది, చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు హిమ్. అండ్ జస్ట్ ఆ ఒక్క లైన్ చూసి నేను ఈ బుక్ కొన్నాను అనమాట. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ ఒక్క లైన్. కొన్నిసార్లు మనము జస్ట్ కొన్ని డైలాగ్స్ చూసి ఒక మూవీ చూసేస్తాం కదా, అట్లా ఈ ఒక్క లైన్ చూసి ఐ బాట్ దిస్ బుక్. లైక్ నేను గ్రూప్లో మెసేజ్ చేసినట్టు, ఐ ట్రైడ్ అటెంప్టింగ్ దిస్ బుక్ మల్టిపుల్ టైమ్స్. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ డెప్త్. బట్ ఇప్పుడు మీరు ఫస్ట్ పోయం చెప్పారు కదా, ఐ అండర్స్టూడ్ వాట్ హీ వాంట్స్ టు సే.
నేను ఈ ఫస్ట్ పోయం చదివాను చాలాసార్లు. ఆబ్వియస్లీ బుక్ చదివేటప్పుడు ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! సో ఎన్నిసార్లు చదివినా నాకు ఇలా అర్థం కాలేదు ఈ పోయం ఎప్పుడు. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అది కరెక్టే. ఏదైనా బుక్ చదివేటప్పుడు సేమ్ నేను ఏదైనా సిరీస్ చూసేప్పుడు కూడా ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పేజెస్ ఒక్క సీన్ పెడతాయి. ఒక సీన్ పెట్టి ఒక డైలాగ్ పెడతాయి. ఇంకంతే అన్నమాట. నేను ఫిక్స్ చూసేద్దాం. టైం కనిపించకుండా గానీ ఈ సీరీస్ చూడాల్సిందే టైప్‌లో కొన్ని బుక్స్‌లో కొన్ని లైన్స్ కూడా అట్లనే అనిపిస్తాయి. యూ రీడ్ దట్ లైన్ అండ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్. ఇప్పుడు కూడా నేను మీకు మహా అయితే వర్డ్ మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే పోయెమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలనేమో గానీ ద థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్ యూ వెన్ యూ రీడ్ ఇట్ బై యువర్ సెల్ఫ్ అర్థమైన తర్వాత ఇంకొకసారి మీరు చదివినప్పుడు అండ్ నాకు ఇలాంటి వచన కవిత్వాలన్నీ కూడా బయటికి గట్టిగా చదవడమే అలవాటు. ఐ డోంట్ రీడ్ దెమ్ ఇన్‌సైడ్. ఒకవేళ నేను ఒక్కదాన్నే చదువుతున్నా గూడా ఇట్లా ఎవరితో మాట్లాడకపోయినా ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఐ రీడ్ దెమ్ అలౌడ్ బికాజ్ ఐ థింక్ దట్ సౌండ్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను గదా! శ్రీశ్రీ గారి గురించి మాట్లాడేటప్పుడు కూడా దట్ సౌండ్ క్రియేట్స్ ఎన్ ఇంపాక్ట్. వాళ్ళు రాసేటువంటి శైలి ఎలా ఉంటుందో ఏమో మరి దట్ క్రియేట్స్ ఎన్ ఇంపాక్ట్ కాబట్టి ప్లీజ్ డూ ట్రై రీడింగ్ ఇట్ అలౌడ్. మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఇది మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. అండ్ లైక్ ఐ వాస్ సేయింగ్ ఇది మనకు ఏదో ఒక్క లైన్, ఒక్క పదం అది మనకు ఇట్ విల్ హిట్ యూ సమ్‌వేర్ ఇన్‌సైడ్ అండ్ దట్స్ హౌ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రీడింగ్ మోర్ అండ్ ఇంకా తెలుసుకోవాలి. ఈయన గురించి తెలుసుకోవాలి. అలా హన్షు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయమా ప్లీజ్. సో విల్ యూజ్ అంట. విల్ గో టు ద సెకండ్ పోయమ్ విచ్ ఇస్ ఈ రాత్రి పార్ట్ 1 పేజ్ నంబర్ 7. ఈ రాత్రి బరువు బరువుగా బ్రతుకు కీళ్ళ సందుల్లోన చీకటి ఖరేల్మని కదిలించి ఈ రాత్రి నిలువునా పరుచుకొని అవని గుండె నెరదలలోని వింత బాధల విప్పి చూసింది. ఈ రాత్రి మూగతో సైగతో మేలుకొన్న నిరాశతో మాటలాడాను. దిస్ ఇస్ వెరీ షార్ట్, వెరీ సింపుల్ ఆల్సో. బట్ సేమ్ అగైన్ ఈ రాత్రి ఈ టైటిల్ ప్లస్ ద మీనింగ్ ఆఫ్ ద పోయమ్ ఆల్సో శ్రీశ్రీ గారి పోయమ్స్‌ని నాకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తది. బట్ ఆయన కూడా చాలా సార్లు చెప్తారనమాట. ఈ ఆ లైన్ నాకు గుర్తు రావట్లేదు గానీ ఒంటరి ఎడారిలో జాబిల్లి అలా ఆ పోయమ్ ఒకటుంది. ఐ విల్ గెట్ దట్ ఫర్ యూ కొద్దిసేపు అయిన తర్వాత. బట్ బేసికల్‌గా ఈ కవులు ఇక్కడ చెప్పిందేంటంటే ఇది ముఖ్యంగా వ్యక్తివాదానికి సంబంధించినటువంటి ఒక కవిత్వం. వేర్ యూ ఆర్ అలోన్ ఇన్ యువర్ రూమ్, చీకట్లో ఉన్నారు ఆర్ నైట్ టైమ్స్ మనం ప్రపంచంతో పోరాడేదంతా పొద్దున పూటే. మీరు ఆఫీస్‌కెళ్తారు, కుటుంబంతో టైం గడుపుతారు. బట్ వెన్ యూ ఆర్ అలోన్ ఇన్ ద నైట్ విత్ యువర్ థాట్స్ అండ్ ఐ థింక్ దట్స్ అ వెరీ స్కేరీ ప్లేస్ టు బి అని బోత్ శ్రీశ్రీ గారు అదే చెప్తారు. ఐ థింక్ ఇక్కడ కూడా ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయం అదే దట్ టు బీ విత్ యువర్ థాట్స్ అలోన్ ఈస్ అ వెరీ స్కేరీ ప్లేస్ టు బి అండ్ ఇట్ కుడ్ బి మ్యాజికల్ ఆల్సో. మంత్రనగరి సరిహద్దులు ముట్టకు అనేటువంటి ఆ పోయంలో కూడా అదే చెప్తారు. ఎందుకు ఊరికనే కదిలిస్తావు నీకున్న థాట్స్ ని అనవసరంగా ఎందుకు గెలుక్కుంటావు అన్నట్టు మీనింగ్ వస్తుంది దాంట్లో. సో రాత్రిపూట పడుకునే ముందు వెన్ యూర్ థింకింగ్ సో మచ్ అబౌట్ యువర్ కెరియర్, అబౌట్ యువర్ ఫ్యామిలీ, హౌ యూర్ నాట్ డూయింగ్ ఇనఫ్, అలాంటి టైమ్స్ లో యూ ఆల్సో సమ్ టైమ్స్ థింక్ అబౌట్ ద వరల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, పొలిటికల్ ఫీల్డ్ లో ఏం జరుగుతుంది అదంతా. ఈ రాత్రి బరువుగా బతుకు కీళ్ల సందులలోన చీకటి కరేల్మని కదిలించి కరేల్మని టు బ్లో విత్ అ ఫిస్ట్, ఇట్లా పిడికిలతో గుద్ది ఏదన్నా ఓపెన్ చేయడం లేకపోతే ఏదైనా మూవ్ చేయడానికి ప్రయత్నించడం. అండ్ కీళ్ల సందులలోన మోకాళ్ళ సందులు. సో కానీ బ్రతుకు కీళ్ల సందులలోన, సో బ్రతుకుని ఒకవేళ మీరు పర్సానిఫై చేస్తే మీ లైఫ్ ని ఒక పర్సన్ గా ఊహించి ఆ పర్సన్ కీళ్ల సందులోన యూజువల్ మనం ఎవరికి యూజ్ చేస్తామంటే ముసలి వాళ్ళకి యూజ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ బ్రతుకు చాలా భారం అయిపోయి పెద్దగా ఆశలు లేని వాళ్ళకి సంబంధించినటువంటి పదం అది, కీళ్ళు అనే పదాన్ని యూజ్ చేయడం అనేది. సో బ్రతుకు కీళ్ళ సందుల్లోన యూ కుడ్ బి యంగ్, యూ కుడ్ బి అన్ ఓల్డ్ పర్సన్ ఆర్ యూ కుడ్ బి లిటరలీ వెరీ యంగ్, టీనేజర్ అయి ఉండొచ్చు. బట్ ద వెయిట్ ఆఫ్ యువర్ థాట్స్ ఇస్ సో మచ్ దట్ యూ ఫీల్ లైక్ అన్ ఓల్డ్ పర్సన్ సమ్ టైమ్స్. అండ్ ఆ చీకటి నీలో ఉన్న ఆ బరువుని కదిలించడం చీకటికి మాత్రమే సాధ్యం. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నైట్, వెన్ యూర్ అలోన్, దట్ ఆల్ దీస్ థాట్స్ దట్ ఆర్ వెరీ హెవీ గెట్స్ షేకెన్ అప్ ఆల్ అట్ వన్స్. ఈ రాత్రి నిలువునా పరుచుకొని అవని గుండె నెరదలలోని వింత బాధల విప్పి చూపింది. అవని భూమి, ప్రపంచం. సో అవని గుండె నెరదలలోని నిండుగా ఆర్ ఎదలలోని, సో ఈ భూమి యొక్క గుండెలలో నిండుగా ఉన్నటువంటి వింత బాధలన్నిటినీ విప్పి చూపిందంట ఆ రాత్రి. ఇలాగా నిలువుగా పరుచుకొని, అంటే అది ఆ రాత్రి వస్తూ మొత్తాన్ని కప్పేస్తూ ఆ చీకటి చూపించడం ఏంటి అనేది మనకు ఒక డౌట్ రావాలి. సో చీకటి ఏదైనా చూపించకుండా చేయాలి కదా, బికాస్ రాత్రి అంటే చీకటి టైంలో యూ షుడ్ నాట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ విచ్ ఇస్ సినానిమస్ టు జస్ట్ బీయింగ్ పీస్ఫుల్ అండ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హూ ఇస్ బర్డెన్ విత్ ద వెయిట్ ఆఫ్ హిస్ థాట్స్,
ఆయనకట ఈ రాత్రి నిలువునా పరచుకొని అవనిగుండ నెరదలలోని వింత బాధలు విప్పి చూపింది. సో చీకటి ఏదైతే ఉందో అది చూయిస్తోందంట. సో దోస్ 2 వర్డ్స్ ఇస్ వాట్ యూ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్. సింపుల్ గానే అనిపించొచ్చు. కానీ ఆ 2 పదాల్ని పక్కన పెట్టడం ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఐరనీ. చీకటి ఎట్లా చూపిస్తుంది? ఎలా చూపిస్తుంది అంటే నీ ఆలోచనల ద్వారా చూపిస్తుంది. ఆ ఆలోచనల బరువుల ద్వారా యూ హావ్ నో చాయిస్ బట్ టు సీ. ఆ వింత బాధల్ని నువ్వు చూసి తీరాలి. అవి నీ బాధలవ్వచ్చు, ప్రపంచంలోని బాధలవ్వచ్చు. ఈ రాత్రి మూగతో, సైగతో, మేలుకున్న నిరాశతో మాటలాడాను. సో, ఇందాక బ్రతుకుని పర్సానిఫై చేశాం. ఇప్పుడు నిరాశని పర్సానిఫై చేస్తున్నాం. సో, యూర్ అలోన్ ఇన్ యూర్ రూమ్ అండ్ లెట్స్ సే దేర్ ఇస్ షాడో ఆఫ్ అ గోస్ట్ అండ్ దట్ గోస్ట్ ఈస్ యువర్ డిస్పైర్. నీలో ఉన్నటువంటి బాధలు, నీలో ఉన్నటువంటి ఆ నిరాశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దెయ్యంలాగా వచ్చి నీ ముందు కూర్చున్నాయి. విచ్ ఇస్ టు మెటఫారికలీ సే దట్ యూ ఆర్ స్పీకింగ్ విత్ ద గోస్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్, విత్ ద గోస్ట్స్ ఆఫ్ యువర్ హెవీ థాట్స్. సో, వాటితో కూర్చొని మాట్లాడుతున్నాడట ఈయన. ఈ రాత్రి మూగతో, సైగతో, మేలుకొన్న నిరాశతో మాట్లాడాను. అక్కడ మేలుకున్నదెవరు? ప్రపంచమంతా నిద్రపోయింది. ఇద్దరు మాత్రమే మేలుకున్నారు. ఈయన యొక్క నిరాశ. సో, వాళ్ళిద్దరూ మూగలతో, సైగలతో సైగలతో మాట్లాడుతున్నాను నా నిరాశతో. సైగలతో మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అన్‌లెస్ అండ్ అంటిల్ యూ కెన్ అండర్‌స్టాండ్ ది అదర్ పర్సన్. నువ్వు సైగలతో ఏదో చెప్తున్నా. నేనిప్పుడు ఈ వీడియోలో ఆడియోని పాస్ చేసేసాననుకోండి. నేనేదో చెప్తుంటా. ఏదో ఆవేశంగా పోయెమ్ అది, ఈ పోయెమ్, ఆ పోయెమ్ అని మీకెంత చెప్పొచ్చు. కానీ మీకు నా ఎక్స్‌ప్రెషన్స్ అర్థమైతాయి గానీ ఏం మాట్లాడుతున్నాను నా బాధ మీకు అర్థం గాదు. సో, అట్లనే హి ఈస్ సేయింగ్ నేను ఎంతో మాట్లాడతాను నా నిరాశతో రాత్రిపూట. ఏదేదో చెప్దామని ట్రై చేస్తా. కానీ ఏ కంక్లూజను రాదు. ఏంది జరగదు ఎండ్‌కి. మేమిద్దరం అట్లాగే దెయ్యాల్లాగా మేల్కొని గోడను చూస్తూ కూర్చోవాల్సిందే. బికాస్ దే ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ ఈచ్ అదర్ కదా! ద పర్సన్ ఈస్ నాట్ అండర్‌స్టాండింగ్ వై the weight of his thoughts is so much, and that despair, the personified despair, is not understanding why this fellow is not sleeping. Why are you thinking so much అనేది అటువైపు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ సైగలతో మాత్రమే మాట్లాడుతున్నాం. మాకు ఇంకేం అక్కడ జరగడానికి స్కోప్ కూడా లేదు. కానీ దీని నుంచి తప్పించుకోవడానికి కూడా నాకు స్కోప్ లేదు అన్నటువంటి ఒక నిరాశని మనం ఇందులో చూడొచ్చు. సో, సేమ్ ఇదే శ్రీశ్రీ గారు కూడా నేను ఇందాక చెప్పినట్టు మంత్రనగరి సరిహద్దులు ముట్టకు, ఆ కవాటాన్ని తెరవకు. ఎందుకు ఊరికనే ఆలోచనల యొక్క చట్రంలో ఇరుక్కొని సస్తారు. ఎందుకు వై డూ యూ హావ్ టు డూ దట్? బట్ వి ఆల్సో నో ఒక ఫెలో థింకర్‌గా, ఓవర్ థింకర్‌గా మాకు కూడా తెలుసు ఆ బాధ అని ఇద్దరు మనకు చెప్తున్నట్టు ఈ పోయెమ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హావ్ ఎనీ థాట్స్, ప్లీజ్ లెట్ మీ నో. చాలా హెవీగా ఉన్నట్టు అనిపించింది. కదా! చాలా తక్కువ లైన్స్ యాక్చువల్లీ. బట్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అట్లా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే లైక్ కాంటెంపరరీ సిచ్యువేషన్స్ వల్ల ఇది మేబీ ఇది కూడా అట్లనేనా శ్రీశ్రీ గారు రాసినట్టు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఆయన కవిత్వాన్ని బాగా ప్రభావితం చేసి సేమ్ టైమింగ్ కాబట్టి దిస్ వాస్ రిటన్ ఇన్ 1941. 41 ఓకే. మేబీ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇండియా సెకండ్ వరల్డ్ వార్ అండ్ పోస్ట్ వరల్డ్ వార్ టైమ్స్. పోస్ట్ వరల్డ్ వార్ టైమ్స్. టూ బ్యాడ్. గుడ్ అబ్జర్వేషన్. చాలా హెవీగా ఉంది. లైక్ అంటే లాస్ట్ 3 లైన్స్ మాత్రం బాబోయ్! మూగతో సైగతో మేలుకున్న నిరాశతో మాట్లాడాను. దట్స్ అ గుడ్ అబ్జర్వేషన్ గైస్. లాస్ట్ టైం మేము శ్రీశ్రీ గారి బుక్ మీద సెషన్ చేసినప్పుడు దట్స్ వాట్ వి టాక్డ్ అబౌట్ అన్నమాట. సో, వీళ్ళు రాసిన పోయమ్స్ పీపుల్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ దర్ టైమ్స్ అని మనం ఎట్లా అంటాము. మోస్ట్లీ రైటింగ్స్ ఆర్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ అని మనం అనుకోవచ్చు. సో, అట్లా తీసుకుంటే తిలక్ గారు యాక్చువల్‌గా చాలా తొందరగా చనిపోయారు. అనారోగ్యం వల్ల ఆయన ఎక్కువ కాలం బతకలేదు. హి డైడ్ ఇన్ హిస్ యూత్ ఓన్లీ. సో, ఒకవేళ ఇంకా బతుకుంటే ఇంకెంత మంచి పోయమ్స్ రాసేవాళ్ళు అని చాలా మంది అనుకుంటారు. ఈ బుక్ స్టార్టింగ్‌లో కూడా శ్రీశ్రీ గారు తిలక్ గారు చనిపోయిన తర్వాత అది మనం ఎండ్‌లో ఒకసారి చదువుదాం. ఇస్ ఇట్ కవితా కథన క్షాత్రుడు అని చెప్పేసి శ్రీశ్రీ గారు హీ రోట్ అబౌట్ తిలక్ గారి మరణం గురించి రాశారాయన. సో, నేను తట్టుకోలేక అన్నట్టు అట్లా. సో, అది వీళ్ళందరూ రాసిన టైమ్ పీరియడ్స్ ఒకటే ఆల్మోస్ట్. శ్రీశ్రీ గారు గాని, తిలక్ గారు గాని, అజంతా గారు గాని 1930s అండ్ 40s అండ్ 50s ఆ టైంలో వచ్చినటువంటివి ఇవన్నీ కూడా చాలా మటుకు యుద్ధాల గురించి, శాంతి లేకపోవడం గురించి, ఆ లోపల జరిగేటువంటి అంతర్మరణం ఏదైతే ఉంటుందో బికాస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఔట్ సైడ్. ఎంత జరుగుతుంది మీకు, మనం ఇప్పుడు కూడా అంతే కదా! ఇప్పుడు పెద్దగా టైమ్స్ చేంజ్ అయ్యాయనైతే మనం చెప్పలేము. ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి, జీనోసైడ్స్ అట్లనే జరుగుతున్నాయి.
చిన్న చిన్న పిల్లలు అట్లనే చచ్చిపోతున్నారు. కానీ మనం అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో చూడడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ద లీస్ట్ వి కుడ్ డూ ఇస్ జస్ట్ వాయిస్ ఔట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనే చెప్పినట్టు మన బాధల, మన థాట్స్ యొక్క బరువు మనకు కూడా ఉంది కాబట్టి ఏం ముందరకు కదలలేకపోతున్నామా? అలా కదలలేకపోతున్నాం కాబట్టే అది జరామయమా? అది మన ముసలితనమా? సో, అట్లా గూడా మనం ఆలోచించొచ్చు. హౌ దిస్ ఈస్ బోత్ కాంటెంపరరీ బట్ ఆల్సో విషనరీ అట్ ద సేమ్ టైమ్ విషనరీ బికాజ్ ఇప్పటికి గూడా అది అప్లై అవుతది కాబట్టి. ఇట్స్ బోత్ సాడ్ అండ్ ఆల్సో ఆహ్, వెరీ రిలెవెంట్ టు దీస్ టైమ్స్. సో, ద నెక్స్ట్ వన్ ఈస్ పేజ్ నంబర్ 8 నెక్స్ట్ పేజ్‌లోని 'పాడు ఓయిన ఊరు'. అది అంతా ఇసుక, చరిత్రలో ఒక మసక. ఇది నశించిన ఒక గ్రామం, నిశ్వసించే ఒక శ్మశానం. ప్రాణం గల పాడే వేణువులి ఇసుక రేణువులు, ఈ భూమి కింద మేడలు, మిద్దెలు, కదిలే విచిత్ర శబ్దం. ఈ గాలి వాన పూర్వుల శరీరాల స్పర్శల శైథల్యం. గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర, వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర. కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది, ఒక వెగటు ఏదో నన్నావరించుకుంది. కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనపడింది. హీ హియర్ ఇస్ టాకింగ్ అబౌట్ అబాండన్డ్ విలేజ్ కదా. నేను ఇది పాడుపోయిన ఊరు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక ఒక పోస్ట్ చేసింది చాలా, అంటే మనం స్టార్టింగ్ వింత సుధా స్టార్టింగ్ టైంలో ఊరెళ్ళిపోతామా అని ఒక సాంగ్ ఉండే. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. రామ్ మిరియాల గారు. రామ్ మిరియాల యాహ్! గారు ఐ రిమెంబర్ పోస్ట్. కదా. సో రామ్ మిరియాల గారి టీమ్ వాళ్ళు ఆ బ్యాండ్ వాళ్ళ పాట వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ ఫేమస్. అండ్ ఆ టైంలో ఆ పాటని, ఈ పోయమ్‌ని ప్లస్ శ్రీశైలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎట్లా ఇట్ గాట్ ఎట్లా మొత్తం పాడైపోయింది, ఇల్లులు వదిలేసి అందరూ ఎలా ఎళ్ళిపోయారు, ఆ పిక్చర్స్ అవన్నీ కలిపి ఐ మేడ్ ఎ పోస్ట్. మళ్ళీ గ్రూప్‌లో షేర్ చేస్తానది ఈ సెషన్ అయిపోయిన తర్వాత. సో ఒక అబాండన్డ్ విలేజెస్ అండ్ విలేజెస్ ఎందుకు అబాండన్డ్ అవుతాయి అంటే బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఔట్ సైడ్ ఫర్ ఆపర్చునిటీస్. వాళ్ళ ఊర్లలో ఎటువంటి ఆపర్చునిటీస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ మరీ ముఖ్యంగా దొరకట్లేదు కాబట్టి వెళ్ళాల్సొస్తుంది. ఎవరికీ వెళ్ళాలని చాలా మందికి ఉండకపోవచ్చు. ముఖ్యంగా అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన వాళ్ళకి చాలా మటుకు ఉండకపోయినా వారు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు. అదంతా ఇసుక, చరిత్రలో ఒక మసక. మసక అంటే బ్లర్ విచ్ మీన్స్ ఇలాంటివి జరిగినప్పుడు అన్‌లెస్ ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ చాలా మందికి తెలీదు. ఆ చరిత్రలో కూడా రికార్డ్ అవ్వదు. బికాస్ దీస్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో కాంటెంపరరీగా అవి కొంచెం ఇంపార్టెంట్‌గా మనకు అనిపించొచ్చు. కానీ ఎవరికి అవసరం? ఒక ఊరు అక్కడ ఎళ్ళిపోయింది. లేకపోతే ఒక ఊరు యొక్క అస్తిత్వమే లేదు. లెట్స్ సే ఒక డ్యామ్ కన్‌స్ట్రక్షన్ టైంలోనో, రీహాబిలిటేషన్ సరిగ్గా జరగక కొన్ని ఊర్లన్నీ వెళ్ళిపోయాయి. అప్పటికి ఆ న్యూస్‌లో కూడా మనకు ఆ ఊర్ల గురించి ఎక్కువ తెలీదు. జస్ట్ కొన్ని ఊర్లు దే గాట్ డిస్‌ప్లేస్డ్ అని మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ ఇలాగా చరిత్రలో ఒక మసకగా మాత్రమే మిగిలిపోవాల్సిందే. అదంతా ఇసుక. సో, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ గెట్స్ డన్ దట్ డిస్‌ప్లేస్‌మెంట్ హస్ హ్యాపెండ్. పీపుల్ హావ్ మూవ్డ్ ఔట్. అన్ని శిథిలాలు మాత్రమే ఉన్నాయక్కడ. కేవలం ఆ శిథిలాలు, ఆ ఇసుక మాత్రమే మిగిలినటువంటి ఆ ప్రదేశం. ఇది నశించిన ఒక గ్రామం. అంతా అయిపోయి ఇంకేమి చేయలేని స్థితిలో మిగిలినటువంటి ఒక ఊరు. నిశ్వసించే ఒక శ్మశానం. నిశ్వసించడం ఇస్ టు సై హెవీలీ. నిట్టూర్పు ఆర్ లైక్ జస్ట్ సైయింగ్ హెవీలీ. సో, నిశ్వసించే ఒక శ్మశానం. ఆ ఊరంతా అయిపోయి కేవలం శ్మశానం మాత్రమే మిగిలింది. శ్మశానం అంటే నాట్ నెసెసరీలీ డెడ్ బాడీస్ ఆఫ్ పీపుల్ బట్ డెడ్ బాడీస్ ఆఫ్ ద రెమినెంట్స్ ఉంటాయి గదా. ఆ విలేజ్ రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఒక శ్మశానం. సో, యూ కుడ్ సే ఇట్స్ ఎ సిమెట్రీ ఆఫ్ మెమరీస్, సిమెట్రీ ఆఫ్ నాస్టాల్జియా. సో, ఇవన్నీ ఉన్నటువంటి నిశ్వసించే ఒక శ్మశానం. ప్రాణం గల పాడే వేణువులి ఇసుక రేణువులు. సో, ఆ ఇసుక రేణువులు ఏవైతే ఉంటాయో సాండ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అన్ని సాండ్ పార్టికల్స్ కూడా ప్రాణం గల పాడే వేణువులి ఇసుక రేణువులు. ఈ భూమి కింద మేడలు, మిద్దెలు, కదిలే విచిత్ర శబ్దం. సో, అవన్నీ కూడా గొంతెత్తి ఏం పాడుతున్నాయి? ఆ శబ్దాన్ని వినమని మనకు చెప్తున్నాయి. ఏం శబ్దం? అక్కడ కూలిపోయినటువంటి ఆ మిద్దెలు, ఆ కూలిపోయినటువంటి ఆ మేడలు. అవన్నీ ఆ భూమి మీద మీరు నడుస్తుంటే ఆ ఊరు మొత్తం ఏదైతే పాడుపడిపోయిన ఊరుందో, ఆ ఊరు మీద మీరు నడుస్తున్నప్పుడు, ఆ ఇసుక మీద మీరు నడుస్తున్నప్పుడు యూ కెన్ ఆల్‌మోస్ట్ లిటరల్లీ హియర్ దట్ ఎవ్రీ సింగిల్ సాండ్ పార్టికల్ ఈస్ సింగింగ్ టు యూ అట. సింగింగ్ అబౌట్ వాట్? అబౌట్ ద లాస్ట్ బిల్డింగ్స్. ఆ కూలిపోయిన మిద్దెల గురించి, మేడల గురించి, వెళ్ళిపోయిన ప్రజల గురించి ఆ ప్రతి ఒక్క ఇసుక రేణువు అనేది గొంతెత్తి మీకై పాడుతోందంట. వినండి. విచ్ మీన్స్ చరిత్రలో దీన్ని ఒక మసకగా మిగలనివ్వకండి. ప్లీజ్ లిజన్ టు ద సౌండ్ ఆఫ్ దిస్ లాస్ట్ విలేజ్ ఆర్ లాస్ట్ సిటీ అని చెప్తున్నాయట.
ఈ భూమి కింద మేడలు మిద్దెలు కదిలే విచిత్ర శబ్దం, ఈ గాలి వాన పూర్వుల శరీరాల స్పర్శల శైథల్యం. సో, ఆ ఊర్లో ఇప్పుడు వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో, ఆ వాన ఏదైతే ఉందో, బేసికల్లీ నేచర్ ఏదైతే ఉందో ఆ ఊర్లో, అదంతా కూడా పూర్వుల శరీరాల స్పర్శల శైథల్యం. శైథల్యం ఇస్ చిల్స్ ఒస్తాయి గదా! బాడీకి ఏదైనా చల్ల గాలి మీకు తగిలినప్పుడు ఒక బాడీకి చిల్స్ ఎట్లైనా అయితే వస్తాయో, సో, అవంతా ఇప్పుడు మీరు నడుస్తున్నప్పుడు ఆ గాలి ఏదైతే మిమ్మల్ని తాకుతుందో, ఒకప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి పూర్వులను తాకిన అదే గాలి ఇట్ హస్ కమ్ టు మీట్ యూ అగైన్. ఈ ఇసుక రేణువులు ఎట్లయితే ఆ కింద ఉన్న కింద ఉండి మనకు వాటి శబ్దంతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయో, అదే విధంగా ఈ వచ్చేటువంటి గాలి, వాన కూడా మిమ్మల్ని తాకి చూడు నువ్వు నీ యాన్సెస్టర్స్‌ని తాకిన ఇదే గాలి నిన్ను కూడా తాకుతోంది. సో, కెన్ యూ ఫీల్ సంథింగ్? కెన్ యూ అట్‌లీస్ట్ లిజన్ టు సంథింగ్ అన్నట్టు అవన్నీ మనల్ని ప్రశ్నిస్తున్నాయట. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి నేచర్ యొక్క యాస్పెక్ట్ కూడా. గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర, వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర. గతమంతా కూడా గతం గాని, వర్తమానం గాని, వర్తమానంలో యూ హావ్ నథింగ్ బట్ ఒక పొర. దెర్ ఈస్ దెర్ ఈస్ సంథింగ్ ట్రాన్స్‌పరెంట్ సో యూ కాంట్ సీ. సో ఎందుకు నీకు బ్లర్‌గా కనిపిస్తోందంటే నీ కళ్ళ ముందు ఒక పొర ఉంది. కాబట్టి నీకు అదంతా కూడా ఒక బ్లర్ లాగా కనిపిస్తుంది. యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ క్లియర్‌లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద విలేజ్. మనకు కనిపించేది కేవలం ఒక విలేజ్‌లో నుంచి జనాలు వెళ్ళిపోయారు. కానీ వాట్ హి ఈస్ ఆస్కింగ్ అస్ టు సీ ఇస్ ఎందుకెళ్ళిపోయారు? క్లియర్‌గా మీరెందుకు చూడలేకపోతున్నారు? కేవలం సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే ఇట్స్ జస్ట్ డిస్ప్లేస్‌మెంట్. కానీ ఎందుకెళ్ళిపోయారు? పొలిటికల్ రీజన్స్ ఏంటి? ఇలా వెళ్ళాల్సొస్తే ఎన్ని ఊర్లని ఖాళీ చేసుకుంటూ వెళ్తారు? సరే వెళ్ళిన వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏదైనా ఉందా? ఐ థింక్ అది 'చిరంజీవి' గారి 'ఖైదీ 150' సినిమా అనుకుంటా కదా! దాంట్లో చూపిస్తారు ఊర్లో డిస్ప్లేస్‌మెంట్ జరిగినప్పుడు వాళ్ళెట్లా ఇక్కడ బాగా బతికిన వాళ్ళందరూ కూడా అక్కడికెళ్ళి ఆహ్, గార్బేజ్‌ని తీయడానికి కానీ, ఈ మురికి కాలువలో పనిచేసే వాళ్ళగా మాత్రమే వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి జాబ్స్ వస్తున్నాయి. మిగతావన్నీ గూడా వాళ్ళకి ఇంకేం దొరకట్లేదు. ఎందుకంటే అంతమంది పాపులేషన్ వచ్చి సిటీస్‌లో ఉన్నప్పుడు జాబ్స్ దొరకడం గూడా చాలా కష్టం. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు విజువలైజ్ ఇట్ అందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను 'ఖైదీ నంబర్ 150లో'. సో, ఈ పీపుల్ అందరూ ఇష్టంతో ఏం వెళ్ళిపోలేదు. పోనీ వెళ్ళిపోయి అక్కడ బాగా బతుకుతున్నారా అంటే లేదు. వర్తమానమంతా నీ కన్నుల కప్పిన ఒక పొర, కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతోంది. ఒక వెగటు ఏదో నన్నావరించుకుంది. కాలం పాడు నుయ్యిలా నా కనులకు కనపడింది. ఆహ్, ఒక ఇల్లు కాలిపోతుందని ఎందుకు చెప్తున్నారంటే బికాజ్ ఈయన రాసిన 1941 టైమ్స్‌లో దే ఆర్ ఆల్ టాచ్డ్ హౌసెస్ మోస్ట్‌లీ. ఊర్లు అంటే అప్పట్లో చాలా తక్కువ మాత్రమే ఈ సిమెంట్ హౌసెస్ అవన్నీ ఉండేటివి. టాచ్డ్ హౌసెస్ ఎక్కువగా ఉండేటివి కాబట్టి ఒకవేళ ఊర్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చిటారున ఒక ఇల్లు కాలిపోతుందనుకుందాం. ఆ ఇల్లు కాలిపోతే ఎలాగైతే ఒరిగిపోతుందో అదే విధంగా ఈయన జీవితం గూడా ఒరిగిపోతున్నట్టు అనిపిస్తుందంట. అంటే పెద్దగా హోప్ కనిపించట్లేదు. నాకు కూడా ఈ ఊరు ఎట్లయితేనే శిథిలమైపోతుందో నేను ఏం చేయలేకపోతున్నాను కాబట్టి నా జీవితం కూడా శిథిలమైపోతున్నట్టుగా నాకనిపిస్తోంది. ఒక వెగటు ఏదో నన్ను ఆవరించుకుంది. వెగటు అంటే ఒక డిస్‌టేస్ట్‌ఫుల్ థింగ్. ఇట్స్ లైక్ ఎ రిపల్సివ్ టేస్ట్. సో, అది అతన్ని ఆవరించుకుందనమాట. మీరేదైనా సడెన్‌గా ఒక ఆహ్, లీఫ్‌ని నోట్లో పెట్టుకుంటే మీకెలాగైతే ఒక బాడీలో ఒక ఫీలింగొస్తుందో, వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నప్పుడు, వీటన్నిటి గురించి చదువుతున్నప్పుడు, ఆ చదువుతున్నప్పుడు ద టేస్ట్ దట్ గోస్ ఇన్‌సైడ్ అది చాలా డిస్‌టేస్ట్‌ఫుల్‌గా వెగటుగా ఉందట. కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనపడింది. నుయ్యి ఆహ్, ఒక బావి. సో, ఒక పాడు నుయ్యి అని ఊర్లలో వేటినంటారు అంటే బేసికలీ అబాండన్డ్‌గా ఉండి యూజువల్‌గా ఈ గోస్ట్ స్టోరీస్ ఉంటాయి గదా! అంటే అక్కడ ఎవరో చనిపోయారు. చాలా మంది దుంకి చనిపోయారు. సో, అలాంటి వాటి దగ్గరికి వెళ్ళగూడదు బేసికలీ. సో, ఊర్లలో అట్లుంటాయి. మా ఊర్లో గూడా ఒక స్టోరీ ఉండేది అట్లా. మా ఇంటికి ఎందుకంటే మా ఇల్లు ఇట్ ఫేసెస్ పొలాలనమాట దూరం వరకు. ఇప్పుడంటే కొంచెం వేరే ఇల్లులొచ్చాయి గానీ, నేను చిన్నగున్నప్పుడు నేను హంచుంతు ఉన్నప్పుడు ఎక్కువగా పొలాలుండేటివి. దాని మధ్యలో ఒక పెద్ద బావి ఉండేది. సో, ఆహ్, మా కజిన్ మేము మేము చిన్నప్పుడు మాకు చాలా చెప్పేవాళ్ళనమాట. ఆ బావిలో ఒక ఆమె చనిపోయింది. ఒక ఆమె పడి చనిపోయింది. సో, మీరెప్పుడు అక్కడికెళ్ళొద్దండి అని జెప్పేసి. సో, కాబట్టి మేము కావాలని అక్కడికెళ్ళేవాళ్ళం. బికాజ్ ఇట్ వాస్ ఆహ్, చిన్నప్పుడు కాబట్టి బాగా ఎక్సైటింగ్‌గా ఉండేది. కానీ భయపడుతూనే ఎళ్ళేవాళ్ళం. సో, అలాగా పాడు నుయ్యులు ప్రతి ఊర్లో ఉండడం ఒక సింబాలిక్ థింగ్. కానీ ఈయనేం చెప్తున్నారంటే, కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనపడింది. సో, ఈ టైం ఏదైతే ఉందో, ఈ టైం ఎట్లయితే వెళ్తుందో, ద ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ దిస్ టైమ్ ఈస్ నాట్ అట్ ఆల్ హోప్‌ఫుల్ ఫర్ మీ. అదొక పాడు నీలాగా నాకు కనపడుతుంది. అక్కడికి వెళ్ళగూడదని నాకు తెలుసు. ఆ థాట్స్ దగ్గరికి వీటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు తెలుసు. కానీ వెళ్ళాలనిపిస్తుంది. అదొక పాడు నుయ్యి. నా కన్నులకు ఈ కాలం అలాగే కనిపిస్తుంది అని జెప్పేసి హి ఈస్ టాకింగ్ అబౌట్ హౌ ద వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎ వెరీ డిస్‌టేస్ట్‌ఫుల్ ప్లేస్. బికాజ్ ఊర్లన్నీ ఆయన చూస్తున్న టైంలో, ఈయన రాస్తున్న టైంలో ఊర్లేమో ఖాళీ అవ్వబడిపోతున్నాయి.
జనాలకేమో శాంతి లేదు, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు. సో వాటన్నిటి గురించి రాస్తున్నారు కాబట్టి వన్స్ అగైన్ రిమైండింగ్ యూ, ఇవన్నీ కూడా దీస్ పోయమ్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ టైమ్. సో అట్లనే మనం చూడాలి. బట్ అగైన్ వెరీ రెలవెంట్ ఈ టైమ్స్ కి కూడా మనం వీటిని అంతే అదేలాగా తీసుకోవచ్చు. పాడుపోయిన ఊరు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ మీకు ఏమైనా థాట్స్ ఉంటే ప్లీజ్ షేర్. No thoughts and doubts? Alright, we'll move on. Page number 12, ఖాళీ చేసిన. ఖాళీ చేసిన పట్టణాలు వదిలి పాపాలను భద్రపరిచి బాంబులకు భయపడి పరుగెత్తారు. మొయిలు మొయిలు పైన మెరుపుల్లా, మెరుపు కరిచిన ఉరుముల్లా అరుస్తూ. కానీ బాట ప్రక్క కడుపులోన కనులు పెట్టి సడలిపోయి వడలిపోయి మండిపోయి మాడిపోయి ఆకాశపు కప్పు క్రింద అనంత విశ్వపు గదిలో ఆకలితో ఆడుకుంటూ ఆకలిని ఆరగిస్తూ ఆకలిని ఆవరిస్తూ నల్లని మట్టి దిబ్బల చెల్లని పెంట కుప్పల కూరుచున్న కబోదికి పంగుకు వికలాంగుకు నిస్సంగుకు నీర్సాంగుకు భయమే లేదా, బాధయే లేదా? ప్రభుత్వం వీటిని పాటిస్తుందా? చస్తే పూడుస్తుందా? ఒక బాంబు ఉరిమి ఉరిమి ఊడిపడెను. మాదా కవలం అని మహదానందంతో దోసిలి పట్టెను. తల పగిలింది, కల చెదిరింది. న్యూస్ పేపర్లో నో క్యాజువాలిటీస్ అని వార్త. ఇది 1942లో రాసినటువంటి పోయం ఖాళీ చేసిన అనేది. అండ్ ఐ థింక్ ఈ సెషన్లో నేను మాట్లాడబోయే పోయమ్స్ అన్నిట్లోకి దిస్ హ్యాస్ టు బీ మై ఫేవరెట్. ఐ టెల్ యూ వై ఆల్సో. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఊర్ల నుంచి ఊర్లు డిస్ప్లేస్ అవుతున్నాయి. ఎలాగైతే విలేజెస్ నుంచి పీపుల్ పట్టణాలకు తరలి వెళ్తున్నారు. వై? బికాస్ దే వాంట్ ఎంప్లాయ్మెంట్, దే వాంట్ ఆపర్చునిటీ. ఊర్లో ఏం మిగలలేదు కాబట్టి. కానీ ఇది ఇఫ్ యూ సీ, ఇది పట్టణాలు వదిలి పాపాలను భద్రపరిచి వెళ్ళడం. సో నౌ హీస్ టాకింగ్ అబౌట్ పీపుల్ మూవింగ్ ఫ్రమ్ సిటీస్. బట్ వై డస్ దట్ హ్యాపెన్? మనకు తెలుసు కోవిడ్ టైంలో ఇఫ్ యూ కెన్ రిలేట్ దిస్ పోయమ్ విత్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ కోవిడ్, హౌ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ టు walk barefoot for hundreds of kilometers to go back to their villages because sudden గా opportunities మాయమైపోయినాయి. సడన్ గా గవర్నమెంట్ కుడ్ నాట్ అకామిడేట్ దీస్ పీపుల్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ మీరు ఊహించుకుంటూ దాంతో కోరిలేట్ చేస్తూ ఇది చదివినట్లయితే అసలు కోవిడ్ టైంలో జరిగిన దానికి అస్సలు సంబంధం లేదు. ఇది ఎప్పుడో 1942లో రాసింది. కానీ ఇట్ సీమ్స్ వెరీ పాయిగ్నెంట్ ఆఫ్ ద టైమ్స్ దట్ వీ ఆర్ లివింగ్ అండ్ దట్ హీ హెస్ లివ్డ్. పట్టణాలు వదిలి పాపాలను భద్రపరిచి బాంబులకు భయపడి పరిగెత్తారు. ఆ టైంలో మాత్రం బాంబులను ఎందుకు ఉంది అంటే అప్పుడు వార్స్ జరుగుతున్నాయి కాబట్టి, వార్స్ జరుగుతున్నప్పుడు దెర్ ఆల్ మూవింగ్. అక్కడ డిస్ప్లేస్మెంటే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. మొయిలు మొయిలు పైన మెరుపుల్లా. మొయిలు అంటే క్లౌడ్ అని అర్థం. సో క్లౌడ్స్ లో ఎట్లయితే మెరుపులు వస్తాయో, ఉరుములు వస్తాయో, మెరుపు కరిచిన ఉరుముల్లా అరుస్తూ. ఇట్స్ హ్యాపెనింగ్ సో క్విక్లీ. మెరుపు వచ్చే టైంలో, ఉరుము వచ్చే టైంలో అంటే ఒక ఆల్మోస్ట్ ఒక స్టామ్ వచ్చే ముందు ఎలాగైతే ఆకాశం చాలా భయంకరంగా ఉంటుందో ఆ విధంగా గుంపులు గుంపులుగా జనాలు వెళ్తున్నారట. పట్టణాలను వదిలేసి వెళ్తున్నారట. ఉరుముల్లా, మెరుపు కరిచిన ఉరుముల్లా అరుస్తూ. గట్టి అరుస్తూ హియర్ నాట్ ఓన్లీ మీన్స్ దట్ దే ఆర్ స్క్రీమింగ్, బట్ దే ఆర్ స్క్రీమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ బికాస్ దే డోంట్ నో వాట్ టు డూ. అంతమంది వదిలేసి వెళ్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియదు. వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు. కానీ బాట ప్రక్క కడుపులోన కనులు పెట్టి సడలిపోయి వడలిపోయి మండిపోయి మాడిపోయి. ఇమాజిన్, నాకు చదివినప్పుడు అల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. కోవిడ్ టైమ్స్లో హౌ దే వర్ గోయింగ్ ఆన్ దీస్ రోడ్స్. కడుపులోన కనులు పెట్టి, కడుపులో కళ్ళు పెట్టడం అంటే ఏంటి? బికాస్ యూఆర్ సో హంగ్రీ దట్ you're continuously looking at your stomach. Imagine a child, he has not eaten for 2 days and ఆయన నడుస్తూనే ఉన్నాడు రోడ్డు మీద బికాస్ హిస్ ఫ్యామిలీ హెస్ నో అదర్ ఆప్షన్, బట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ. సో ఆల్ హీ కెన్ డూ, ఆ రోడ్డు మీద అతనికి ఏం లేదు, తినడానికి ఏం లేదు, ఎవరు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. సో ఆల్ హీ కెన్ డూ ఇస్ లుక్ అట్ హిస్ స్టమక్. గట్టిగా పట్టుకొని తన పొట్టని కడుపులో కన్నులు పెట్టి చూడడం తప్ప దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దట్ కిడ్, నో ఆప్షన్ ఫర్ ది అడల్ట్ హూ ఇస్ సీయింగ్ దట్ కిడ్. సడలిపోయి వడలిపోయి మండిపోయి మాడిపోయి. ఇట్స్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, బట్ ది అమౌంట్ ఆఫ్ tiredness that they have to go through, the amount of pain that they have to go through because there's no shelter. Here no shelter is not only literal but it is also metaphorical, which means government వాళ్ళని పట్టించుకోవట్లేదు.
మండిపోయి మాడిపోయి ఆకాశపు కప్పు కింద అనంత విశ్వపు గదిలో దే హ్యావ్ అ హోమ్, బట్ దట్ హోమ్, ద ఓన్లీ హోమ్ దే హ్యావ్, ఆ ఓన్లీ హోమ్‌కి ఉన్నటువంటి రూఫ్ ఆకాశం, ఆ ఓన్లీ హోమ్‌కి ఉన్నటువంటి ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అది అనంత విశ్వం మాత్రమే. విచ్ ఈస్ అగైన్ టు సే దట్ దే ఆర్ హోమ్‌లెస్. వాళ్ళకి ఇల్లు లేదు. ఆకాశం మాత్రమే వాళ్ళ కప్పు. ఈ మొత్తం విశ్వంలో ఏదైనా వాళ్ళ గది. సో, వాళ్ళు అలా నడుస్తూ వెళ్ళాల్సిందే. అనంత విశ్వపు గదిలో ఆకలితో ఆడుకుంటూ, ఆకలినే ఆరగిస్తూ, ఆకలినే ఆవరిస్తూ ఆల్ దట్ దే ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ దేర్ హంగర్. ఆ చిన్న పిల్లలుంటే, ఆ చిన్న పిల్లలు ఆడుకునేది ఆకలితోనేనట. ఇంత ఇంత హృద్యమైనటువంటి సెంటెన్స్ ఇది. అంటే వెన్ యూ కెన్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ గాట్ డిస్‌ప్లేస్డ్ ఇన్ ద హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇదొచ్చినటువంటి లాస్ట్ 50 ఇయర్స్‌లో ఎంతమందికి ఈ పరిస్థితి కలిగి ఉంటుందో ఆలోచించుకుంటేనే యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ హి మెంట్ బై సేయింగ్ ఆకలితో ఆడుకుంటూ, ఆకలినే తింటూ, ఆకలినే ఆరగిస్తూ, నల్లని మట్టి దిబ్బలా, చెల్లని పెంట కుప్పలా, కూరుచున్న కబోదికి, పంగుకు, వికలాంగుకు, కబోది అంటే కళ్ళు లేనివాడు. ఆహ్, పంగు ఇస్ ఫియర్. సో, పంగుకు అంటే వేరే ఏదైనా మీనింగ్ ఉందేమో నాకు తెలీదు కానీ, బట్ పంగు అనే వర్డ్‌కి మాత్రం అర్థం భయం. సో, ఆ కబోదికి, పంగుకు, వికలాంగుకు, డిసేబుల్డ్ పర్సన్‌కు, నిస్సంగుకు, నీర్సాంగుకు, నిస్సంగు అంటే హెర్మిట్స్ ఉంటారు కదా! కొంచెం ఇళ్ళన్నీ వదిలేసి సన్యాసుల్లాగా తిరిగేవాళ్ళు. సో, వాళ్ళకు భయమే లేదా, బాధయే లేదా. వీళ్ళకసలు అంటే వీళ్ళకు భయం, బాధ ఇవన్నీ లేకుండానే వీళ్ళిట్లా వెళ్తున్నారా? వి వీళ్ళని మాత్రమే చెప్పట్లేదు. ఇక్కడ నిస్సంగు అని చెప్పినా, లేకపోతే వికలాంగుడు అని చెప్పినా, కబోది అని చెప్పినా నాకేమనిపిస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద నీడ్ ఆఫ్ హెల్ప్. సో, ఇక్కడ మనం కబోది అన్నా, వికలాంగుడు అన్నా, డిసేబుల్డ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళలో ఒక భాగం అని మనం అనుకుంటామేమో కానీ, బట్ ఐ ఆల్సో ఫీల్ లైక్ హి ఈస్ టాకింగ్ అబౌట్ అస్, ద స్పెక్టేటర్స్. సో, మన కళ్ళుని మనం మాత్రం ఏం చేస్తున్నాం? వీళ్ళింతమంది ఇలా ఆకలితో చచ్చిపోతున్నారు కదా! మరి నువ్వు కబోదివే కదా! నువ్వు కదలని ఒక నల్లని మట్టి దిబ్బలా అక్కడ కూర్చున్నావు కదా! నువ్వు ఒక కబోదివే కదా! నువ్వు ఒక వికలాంగుడివే కదా! యూ హావ్ లింబ్స్ బట్ యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్ టు రైట్ ఎనీథింగ్ టు చేంజ్ దేర్ లైఫ్స్. యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ లెగ్స్ టు డూ ఎనీథింగ్, టు గో ఎనీవేర్ టు చేంజ్ దీస్ కిడ్స్ అండ్ దేర్ హంగర్. కాబట్టి నువ్వు ఒక వికలాంగుడివే కదా అని ఆయన నాకు ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తది. వాళ్ళకి మాత్రం భయం, బాధ అని చెప్పట్లేదు. నీకు కూడా, నాకు కూడా భయమే లేదా? నీకసలు బాధే అనిపించట్లేదా అవన్నీ చూస్తుంటే? ప్రభుత్వం వీటిని పాటిస్తుందా? పాటిస్తుంది. పాటించడం వన్ మీనింగ్ ఇస్ టు అప్లై. బట్ అనదర్ మీనింగ్ ఫర్ పాటించడం ఇస్ ఆలకించడం ఆర్ ఆదరించడం. అంటే ప్రభుత్వం వీళ్ళని చూస్తుందా? చస్తే పూడుస్తుందా? ఆ రోడ్ల మీద అంతమంది వెళ్తున్నప్పుడు ఎంతమంది చనిపోయి ఉంటారు? ఆ చనిపోయిన వాళ్ళని ఇప్పటికి అసలు ఆ రోడ్ల సంగతే వదిలేసేయండి. ఇప్పటికి ఎన్ని విలేజెస్‌లో ఒక స్త్రీ డెలివరీ చెయ్యాలి అంటే వాళ్ళని ఇట్లా మామూలుగా చేసి పాడేల్లాంటి కట్టెల మీద చేస్తారు కదా! వాటి మీద ఎత్తుకొని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి హాస్పిటల్స్‌లో వాళ్ళు ప్రసవం చేయాల్సి ఉంటది. సో, ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తోంది? వాళ్ళు చస్తే వీళ్ళని పూడుస్తారా? అలా జరుగుతున్నటువంటి అంటే ఇంత డిస్పేర్ ఉంది గదా! వాళ్ళందరూ నడుస్తున్నారు అనుకుందాం. వీళ్ళందరూ పట్టణాల మధ్య అట్లా నడుస్తూ పోతున్నారు. బట్ ఆ టైంలో ఎక్కడి నుంచో ఒక బాంబ్ పడిందంట. ఒక బాంబు ఉరిమి, ఉరిమి ఊడిపడెను. సో, ఒక బాంబ్ పడింది. కానీ వీళ్ళు వీళ్ళెంత బాధలో ఉన్నారంటే ఆ పిల్లలు గాని, అక్కడున్న వాళ్ళు గాని దే థాట్ అంటే దిస్ ఇస్ వెరీ మెటఫోరికల్. ఇట్స్ నాట్ మెంట్ టు బి టేకెన్ లిటరల్లీ. బట్ ద మీనింగ్ ఇస్ దే థాట్ దట్ ద బాంబ్ ఇస్ సంథింగ్ దట్ ఎవరో పైనుంచి నీకు ఆహార పొట్లాలేస్తున్నారనుకోని వెళ్లి మాదా కవలం హియర్ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా! సో, బెగ్గర్స్ ఏ విధంగానైతే ఇట్లా చేతులు చాపుకొని వెళ్తారో ఏదన్నా దొరుకుతుంది అని చెప్పేసి, అది మాదా కవలం ఏమో అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీనెస్‌తో, మహదానందంతో దోసిలి పట్టెను. దోసిలి పట్టడం ఇస్ టు కప్ యూర్ హ్యాండ్స్ లైక్ థిస్. దోసిలి పట్టెను. కానీ అది బాంబ్ అని తెలీదు గదా! వాళ్ళకు. ఆహారం అనుకున్నారేమో. కానీ ఆహారం కాదు. విచ్ విచ్ ఈస్ అగైన్ టు సే దట్ అక్కడ గవర్నమెంట్ కానీ లేకపోతే నీకు హెల్ప్ చేస్తామని వచ్చిన పీపుల్ ఎవరైతే ఉన్నారో, యూ థాట్ దట్ దే విల్ హెల్ప్ యూ. కానీ వాళ్ళు ఏ మోటివ్‌తో వచ్చారో నీకు తెలీదు. అక్కడొచ్చింది బాంబా? లేకపోతే ఆహార పొట్లమా? అనేది నీకు తెలీదు. కానీ ఇక్కడొచ్చింది మాత్రం ఖచ్చితంగా ఆహార పొట్లం అయితే కాదు. తల పగిలి, కళ్ళ చెదిరి న్యూస్ పేపర్‌లో మాత్రం నో క్యాజువాలిటీస్ అని వచ్చిందట. సో, దే డైడ్ అట్ దట్ ఇన్స్టెంట్. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ విల్ సీ న్యూస్ పేపర్స్‌లో ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. ఎవరు చనిపోయారు. సో, నో క్యాజువాలిటీస్ అగైన్ ఈస్ అన్ ఇండికేటర్ టు సేయింగ్ వీళ్ళు ఎందుకు నో క్యాజువాలిటీస్ అని వస్తుంది. నో క్యాజువాలిటీస్ అని ఎప్పుడొస్తది అంటే వెన్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ టు దెమ్‌సెల్వ్స్. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు. వాళ్ళకు చరిత్రలో నిలిచేటువంటి అవకాశమే లేదు. నో క్యాజువాలిటీస్ అంటే కేవలం న్యూస్ పేపర్‌లో వీళ్ళు చనిపోయారని రాలేదని లిటరల్ మీనింగ్ మాత్రమే కాదు. ఎన్ని వేల మందికి చరిత్రలో చోటు లేకుండా పోయింది.
వాళ్ళు ఎందుకు చనిపోయారో మనకు తెలియదు. సపోజ్ ఈ 'ఖాళీ చేసిన' అనే పద్యంలో ఇఫ్ యూ ఆర్ ఇమాజినింగ్ సమ్ పీపుల్, లెట్స్ సే ఐ యామ్ ఇమాజినింగ్ 1000 పీపుల్ వాకింగ్ అండ్ దెన్ ఈ బాంబ్ పడతది అండ్ వాళ్ళందరూ చాలా మంది చనిపోతారు. బట్ ఇట్లా ఎన్ని వేల మంది ఎందుకు చనిపోయారు? ఆ బాంబ్ ఎందుకు పడింది? వీళ్ళెందుకు అసలు ఆ పట్టణాన్ని వదిలేసి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎటువంటి పాలిసీస్ లేకుండా ఎందుకు ఎళ్ళాల్సొచ్చింది? సో, ఇవేమీ లేని ఒక మసక బారినటువంటి చరిత్ర. ఇందాక చదివాం గదా మనం ఆ పోయెమ్‌లో గూడా, చరిత్ర మసక బారెను అనేసి. సో, ఇలా జరిగినప్పుడే చరిత్ర మసక బారుతుంది. నో క్యాజువాలిటీస్ అని వచ్చినప్పుడే చరిత్ర మసక బారుతుంది. మీనింగ్ యూ విల్ సీ దట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హౌ వరల్డ్ ఈస్ రియాక్టింగ్ బికాస్ మేబీ ఇక్కడ మాదా కవలం అని అంటున్నారు అంటే విచ్ మీన్స్ టు సే దే ఆర్ పూర్ పీపుల్. సో, ఆ పూర్ పీపుల్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎక్కువ మందికి లేదు. ఒక రిచ్ బిజినెస్ మ్యాను, ఆ బిజినెస్ టైకూన్ ఒక ఫ్యామిలీకి ఏదైనా జరిగిందంటే మనకందరికీ తెలుస్తది. అప్పుడు ఐ థింక్ సమ్ షిప్ వెంట్ ఇన్‌సైడ్ కదా! పసిఫిక్ ఓషన్‌లో 5 రిచ్ పీపుల్ దే వెంట్ స్పేస్ షిప్‌లో వెళ్లి వాళ్ళు కింద పడిపోయి ఎవ్రీబడీ వెంట్ టు సెర్చ్ ఫర్ దెమ్ మనకంతా తెలిసింది అప్పుడు ఏం జరిగిందో. సో, కానీ వీళ్ళు చనిపోతే మాత్రం మనకు తెలీదు. బికాస్ నో కాజువాలిటీస్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మీనింగ్ దే విల్ నాట్ బి రిటెన్ ఇన్ హిస్టరీ అని చెప్పేసి. బట్ వెన్ ఐ వాస్ రీడింగ్ ఇట్ రీసెంట్‌లీ గదా! ఈ పోయెమ్ ఇట్ ఆల్సో రిమైండెడ్ మీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాలస్తీన్. ఆ పిల్లలు ఎట్లా ఎంతమంది చనిపోతున్నారు పాలస్తీన్‌లో. అక్కడ మనకు తెలిసింది చాలా తక్కువ మాత్రమే. వాళ్ళు ఏం జరుగుతోందక్కడ. సేమ్ ఎస్పెషల్లీ ద లాస్ట్ లైన్స్ వేర్ ఒక బాంబు ఉరిమి పడితే మాదా కవలమని మహదానంతో దోసిలి పడితే తల పగిలి కళ్ళ చెదిరి. యెస్టర్‌డే ఆల్సో ఐ సా దిస్ న్యూస్ ఆఫ్ ఇట్లా ఫుడ్ ట్రక్స్ వెళ్ళినప్పుడు హౌ దేర్ వర్ లాట్ ఆఫ్ క్యాజువాలిటీస్ బికాజ్ దే ఓపెన్డ్ ఫైర్ అంట ఫుడ్‌ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద. సో దట్స్ వాట్ దిస్ పోయెమ్ రిమైండ్స్ మీ ఆఫ్. ఇఫ్ యూ హావ్ ఎనీ థాట్స్ ప్లీజ్ లెట్ మీ నో. హాయ్. సో, నాకు ఈ పోయెమ్ మీరు చదివినప్పుడు గుర్తొచ్చిందేంటంటే జర్మనీలో హిట్లర్ చేసిన హాలోకాస్ట్ యూస్ మీద. సో, ఈ టైమ్ లైన్ కూడా చూస్తే 1942 కదా! అది కూడా అరౌండ్ 1940స్‌లో అప్పుడే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది చదువుతున్నప్పుడు మేబీ ఇఫ్ ఐ గో బ్యాక్ టు టైమ్ అండ్ థింక్ ఐ థింక్ అది దృష్టిలో పెట్టుకొని రాసాడేమో అని అంటే నా పర్సెప్షన్ అట్లా అనిపించింది. అండ్ ఇంకొకటి లాస్ట్‌లో ఈ తల పగిలింది, కళ చెదిరింది అని ఉంది చూసారా? ఆ లైన్ అయితే కళ చెదిరింది. యాహ్! అనే ఫ్రాంక్ అనే ఒక కిడ్ ఉంటుంది. ఇన్ కేస్ యూ నో అబౌట్ దట్. యాహ్! సో, తను హర్ ఎంటైర్ ఫ్యామిలీ వెంట్ ఇంటూ హైడింగ్ రూమ్స్ అండ్ దే వర్ లివింగ్ ఫర్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ద హైడింగ్ రూమ్స్. సో, తను ఒక డైరీ రాస్తుంది. వాట్ షీ వాంటెడ్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్, దట్ షీ వాంట్ టు బికమ్ ఎ జర్నలిస్ట్ అండ్ ఆల్ అని. సో, ఈ కళ పగిలింది, కళ చెదిరింది అన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. వేర్ all our dreams were shattered and all. Exactly. See, this is the power of poems where you can ఎంతో జరిగిండొచ్చు హిస్టరీలో. దాన్ని 4 వాక్యాల్లో చెప్పగలగడం ఒక కవికే సాధ్యం. ఎందుకంటే హిస్టరీ రాసేటప్పుడు హిస్టారియన్స్ కూడా చాలా ఎలాబరేట్‌గా రాయాల్సుంటుంది. ఇన్ ఆర్డర్ టు ఎవోక్ దోస్ ఎమోషన్స్ ఇన్‌సైడ్ యూ. ఇందాక అభి చెప్తున్నప్పుడు కూడా వెన్ యూ థింక్ ఆఫ్ యాన్ ఫ్రాంక్ అండ్ హర్ డ్రీమ్స్ గెట్టింగ్ షాటర్డ్ బికాస్ ఆఫ్ ద బాంబ్ ఆన్ హర్ హోమ్. So you can see how she is not just Anne Frank, she is a representation of millions of young girls and young adults who could not reach to the potential of their dreams because ఎవరో ఎక్కడో they are deciding that a bomb will be placed. ఎందుకు అంటే మనకు తెలియదు. They are just religious regions or they are just stupid reasons that only they will tell themselves to satisfy themselves. Okay, ఈ రీజన్ మీద, ఈ ఆర్యన్ ఐడియాలజీ మీద, లేకపోతే ఈ రిలీజన్ అనే దాని మీద, జియోగ్రాఫికల్ రీజన్స్ మీద నేను గీస్తున్నాను కాబట్టి, సరిహద్దుల్ని నేను తయారు చేస్తున్నాను కాబట్టి, ఆ సరిహద్దుల్లో ఉండే వాళ్ళు ఎవరు ఇప్పుడు బతకడానికి వీల్లేదు అని చెప్తే ఎంతమంది వాళ్ళకి సంబంధం లేకుండా చనిపోతారు. సో అలాంటి ఒక ఎమోషన్‌ని ఎవోక్ చేయడం అనేది it is very much possible only for these people who have the gift of writing, and that is why throughout history there is high regard for writers. ఎందుకంటే వాళ్ళు మనలో తీసుకురాగలుగుతారు. ఆ చైతన్యాన్ని తీసుకురాగలగడం రైటర్స్‌కి చాలా ముఖ్యమైనటువంటి ఒక క్వాలిటీ. ఎస్పెషల్లీ ఇలాంటి ట్రబుల్డ్ టైమ్స్‌లో జీవించినటువంటి రైటర్స్ నుంచి మనం అది ఎక్కువ చూడొచ్చు. సో నెక్స్ట్ విల్ గో టు పేజ్ నంబర్ 42 అండ్ 43. ప్రకటన, పరారి అయిన వ్యక్తి కోసం. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ సేయింగ్. మా స్కూల్లో ఇట్ వాజ్ అ టెక్స్ట్ బుక్ పోయమ్ అని చెప్పి. ఐ జస్ట్ రీడ్ ఇట్ ఫస్ట్. ఇందులో అర్థం కాని పదాలంటూ ఎక్కువగా ఉండవు. ఇట్స్ జస్ట్ ద మీనింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ హూ ఈస్ హీ సర్చింగ్ ఫర్. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే, ప్రకటన మనం ఎందుకు ఇస్తాం? ఏదైనా నోటీస్, ఎవరికైనా ఏదైనా తెలియజేయాలి అని చెప్పేసి. కింద బ్రాకెట్స్ లో పరారి అయిన వ్యక్తి కోసం. ఒకవేళ మీరు ఈ పోయం ని చదవకపోయినుంటే జస్ట్ ఇమాజిన్ సంబడి ఈస్ మిస్సింగ్ అండ్ కాబట్టి నోటీస్ ఇస్తున్నారు. తప్పించుకుపోయిన వ్యక్తి కోసం, మిస్సింగ్ పర్సన్ కోసం యుల్ హ్యావ్ టు సర్చ్. హూ కుడ్ దిస్ మిస్సింగ్ పర్సన్ బి?
అండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఆర్ హర్? స్టేషన్‌లో టికెట్లను జారీ చేయకండి. ఎక్కడి రైలు అక్కడ ఆపేయండి. దేశ దేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి. దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి. ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి. కాఫీ హోటళ్లలో, క్లబ్బుల్లో, కర్మాగారాల్లో కాస్త జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించండి. సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకండి. సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి. అడుగు జాడల్ని కూపి తీయండి. వేలి ముద్రల్ని పరీక్షించండి. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు. కంగారుతో, భయంతో గుసగుసలాడుతున్నారు. విజ్ఞానవేత్తలు నాగరికత పైతోలు ఒలుస్తున్నారు. మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు. కావ్య చర్చలు, కళాలయాలు ఆకర్షించటం లేదు. రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు. సైంటిస్టులు ఒక్కొక్కరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్వార్థ జీవనులు గభాలున రొమ్ము బాదుకుంటున్నారు. సిద్ధాంతాలు, చర్చలు ఎవరూ చేయడం లేదు. సిరా ఇంకకుండానే అగ్రిమెంటు చింపేస్తున్నారు. అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది. ఇంక చరిత్రలు రాయనక్కర్లేదు. ఇంక రాజ్యాలు పాలించనక్కర్లేదు. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది. ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది. కాబట్టి స్టాండ్ అటెన్షన్. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం. వెతికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని. వేరు దారి లేదు. కదలండి కదలండి జయ్యని. అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు, ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు, సంస్కారపు కేశ పాశంలో తురిమిన అనురాగపు గులాబీ, సదా ప్రజాహితైషిని, సుభాషిని, గర్వం లేని రాణి, కళ్ళని, క్రౌర్యాన్ని, కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. చల్లని తల్లి, చక్కని తల్లి, ఆమె పేరు శాంతి. సో ద మిస్సింగ్ పర్సన్ హియర్ ఇస్ శాంతి. శాంతి అంటే ఎవరు? He's not talking about just some woman, Shanti, but peace. The peace that is missing from the world, దాన్ని వెతికి తీసుకురండి అని చెప్తున్నారు. ఎట్లా తీసుకురావాలట? మొత్తం ఇప్పుడు ఒక లెట్స్ సే మన ప్రెసిడెంట్ మిస్ అయిపోయింది అనుకుందాం ఇండియాలో. సడన్ గా ఆవిడ ఎక్కడికో వెళ్ళింది అండ్ షీఈస్ మిస్సింగ్. హౌ విల్ ద కంట్రీ రియాక్ట్ అండ్ హౌ విల్ ద వరల్డ్ రియాక్ట్? ఎంత హై టెన్షన్ అలర్ట్ చేస్తారో పీస్, శాంతి కూడా అంతే ఇంపార్టెంట్ మనందరికీ. ఇంకా దానికంటే ఇంపార్టెంట్ ఏమో అసలు మీరు చరిత్రలో రాయనక్కర్లేదు. అందరూ జస్ట్ స్టాండ్ స్టిల్, గెట్ యువర్ ఫోర్సెస్, గో సర్చ్ ఫర్ ద మిస్సింగ్ పర్సన్ బికాస్ షీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అండ్ ఆమెని డిస్క్రైబ్ చేసిన విధానం ఏదైతుందో, వాట్ కాట్ మై అటెన్షన్ ఇన్ 8th స్టాండర్డ్ వాస్ ద లాస్ట్ పారా. అపార కృపా తరంగితాలైన నయన అంచనాలు కనుకొనలు. ఆ కనుకొనలంట వాటిలో నుంచి కృప అనేది, కైండ్నెస్ అనేది పొంగి పొరలుతూ ఉంటుందంట. తరంగితాలైన పొంగి పొరలే. సో ద కైండ్నెస్ కీప్స్ ఊజింగ్ అవుట్ ఆఫ్ హర్ ఐస్. ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళం. దరహాసం అంటే స్మైల్. స్నిగ్ధ ఇస్ ఒక స్నేహపూరితమైన వెరీ ఫ్రెండ్లీ స్మైల్ షీ హ్యాస్. తను చూస్తేనే మనకు హ్యాపీనెస్ వచ్చేలాంటి ఒక ఫ్రెండ్లీ స్మైల్. సంస్కారపు కేశ పాశంలో, ఆమె జుట్టులో తురిమిన అనురాగపు గులాబీ. ఆమె జుట్టులో ఉన్నటువంటి పూలేంటి? ఆ సంస్కారం అనేటువంటి ఆ జుట్టులో ఉన్నటువంటి పూలట అనురాగం, ది అఫెక్షన్. సో షీ సో అఫెక్షనేట్ దట్ యూ కెన్ లిటరలీ సీ ఇట్ ఆల్ త్రూ హర్. సదా ప్రజా హితైషిని. హితైషిని ఒకరి మంచి కోరుకునే వ్యక్తి. హితం కోరుకునేటువంటి, హితం అంటే మంచి. సో ఎల్లప్పుడూ కూడా ప్రజల యొక్క మంచి కోరుకునేటువంటి వ్యక్తి. సుభాషిని, ఎప్పుడు మంచి మాట్లాడేటువంటి వ్యక్తి. గర్వం లేని రాణి, షిజా క్వీన్. కళ్ళని, క్రౌర్యాన్ని. క్రౌర్యం అంటే క్రూయల్టీ, కళ్ళ అంటే అబద్ధం. సో అబద్ధాల్ని, క్రూయాలిటీని, కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది. ఇఫ్ షీ ఇస్ దేర్ దెన్ షీ విల్ స్టాండ్ అనమాట. మన కోసం ఒక స్టాండ్ తీసుకుంటుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. చల్లని తల్లి, చక్కని తల్లి, ఆమె పేరు శాంతి. సో ద వే ఆయన డిస్క్రైబ్ చేసిన విధానం ఏదైతే ఉందో శాంతిని, ఇట్ ఫెల్ట్ సో నైస్ చదివేటప్పుడు. అవును కదా, యూ లిటరలీ కీప్ పర్సానిఫైయింగ్ దట్ పర్సన్ అనమాట. నాకు ఎట్లయితే ఒక భారతమాత పిక్చర్ మనం చూసినప్పుడు ఇండిపెండెన్స్ డేలో పెద్ద పోస్టర్స్ ఏమైనా చూసినప్పుడు హౌ ఇట్ ఇన్వోక్స్ సంథింగ్ ఇన్సైడ్ us, నాకు అట్లనే అనిపించింది లాస్ట్ పారాగ్రాఫ్ చదివినప్పుడు. సో ఈ మొత్తం పోయంలో ఇది స్పెసిఫిక్ గా అని చెప్పడానికి ఏమి ఉండదు అనమాట. హీస్ జస్ట్ ఆస్కింగ్ ఇట్లా మీరు స్టేషన్స్ లో ఎక్కడికి టికెట్లు ఇవ్వకండి, అందరు వెళ్ళి వెతకండి. అండ్ కావ్య చర్చలు, కళాలయాల ఆకర్షించటం లేదు. సో ఏం చేస్తున్నారు మీరు? ఈ కళాలయాలు అంటే ఈ నాట్యాలయాలు కానీ, సో కళల యొక్క ఆలయాలు, యూనివర్సిటీస్ కానీ, ఏమైనా మీరు అక్కడ కూర్చొని ఏం చర్చిస్తున్నారు? ఎంత చర్చిస్తే మాత్రం మీకు తప్పిపోయిన శాంతి మీకు తిరిగి వస్తుందా? లేదు కదా.
సో అట్లా there's nothing that the world has to do right now except to go and find the missing person, that is peace అని ఆయన అంత ఆర్ద్రంగా రాసినటువంటి ఒక పోయం అనిపిస్తుంది నాకు. మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు, కానీ సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారంట. సో ఐ థింక్ ఇఫ్ యూ రీడ్ తిలక్ గారు, హీ హ్యాస్ అ వెరీ ఏమంటారు, ఆయన పెద్దగా రిలీజియన్ ని నమ్మిన వ్యక్తిగా నాకు అనిపించరు. ఒకవేళ నమ్మినా కూడా హీ హాస్ అ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఆ టైంలో ఉన్న మిగతా వాళ్ళకందరికీ. సైంటిస్టులు ఎందుకు చచ్చిపోవాలి, శాంతి వెళ్ళిపోతే సైంటిస్టులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అంటే, సైన్స్ ఇస్ సంథింగ్ దట్ విల్ ఆల్వేస్ యునో మీకు హేతుకరంగా ఆలోచించగలిగేటువంటి శక్తి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది సైన్స్ మాత్రమే. సో సైంటిఫిక్ గా ఆలోచనలు మీరు చేయలేని రోజు మీరు ఎక్కువగా మతమౌఢ్యాలకు అలవాటు పడతారు. మతమౌఢ్యాలకు అలవాటు పడిన ప్రతిసారి యూ విల్ గో ఫార్దర్ అండ్ ఫార్దర్ అవే ఫ్రమ్ పీస్, బికాస్ తర్వాత అదే జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు అభి గారు చెప్పినట్టు కూడా, సో జర్మనీలో జరిగిన దానికంతా కూడా అదే కదా. ద మోర్ అండ్ మోర్ యూ ఫర్గెట్ దట్ దెర్ ఇస్ అ సైంటిఫిక్ లీనియేజ్ అండ్ హౌ పీపుల్ కమ్ ఫ్రమ్, వేర్ డు దే కమ్ ఫ్రమ్, జీన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ఇవన్నీ తెలియకనే మీరు వీరు మాత్రమే జ్యూస్, వీరు మాత్రమే ఆడియన్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ తెలియాలంటే ఎడ్యుకేషన్, అండ్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ బట్ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. సో శాంతి వెళ్ళిపోయినప్పటి నుంచి సైంటిస్ట్ అందరూ చచ్చిపోతూనే ఉన్నారంట. ఈ స్వార్థ మనుష్య భక్షకులు మాత్రం చంకలు కొట్టుకుంటున్నారంట, విచ్ మీన్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. అట్లా జరగడం వాళ్ళకి ఇంకా మంచిదే కదా. దే కెన్ ఫర్దర్ ఇంటెన్సిఫై దేర్ ఏవైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. అవి దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి. అగైన్ దిస్ లైన్, బికాస్ పీపుల్ యూజువల్గా మిస్సింగ్ పీపుల్ కి ఏం చేస్తారంటే, ఎవరైనా వెళ్ళిపోయినా లేకపోతే ఏదైనా పెద్ద ఆపద వచ్చింది అన్నప్పుడు పెద్ద పెద్దగా ఇట్లా పూజలు జరిపించడం, ఒక శాంతి జరిపించడం, యజ్ఞాలు జరిపించడం. సో మీరు ఏం చేస్తారో చేయండి, కానీ శాంతిని మాత్రం వెనక్కి తిరిగి తీసుకురండి. Any thoughts, guys? Any thoughts or doubts you have? Hi, again me. So, sorry, నాకు చాలా చెప్పాలని. లేదు, we would love to hear more and more voices, please. సో ఇందులో ఆ శాంతిని డిస్క్రైబ్ చేసేటప్పుడు హీ కంపేర్స్ ఇట్ ఏ ఉమెన్, రైట్? సో అది చాలా నచ్చింది. సో ఇఫ్ యూ రిమెంబర్, ఒక రోజు నేను లిటిల్ హార్ట్స్లో ఇది పోస్ట్ చేశాను, ఇది గానా ఆఫ్ రిపబ్లిక్ వేర్ స్వేచ్ఛ ఇస్ కంపేర్డ్ టు ఉమెన్. సో నాకు ఇది చదువుతుంటే అది గుర్తొచ్చింది. పెన్ విశ్వ ఒక లైన్ ఉంటుంది, ఏంటది, అది అందమైన అందరానికి కన్నెరా, 1,00,000 అక్షరాలు రాయాలని కవితరా, అలా ఉంటుంది కదా. సేమ్ నాకు ఇది చదువుతుంటే అదే గుర్తొచ్చింది అనమాట. వెరీ ట్రూ. సో ఈయన చెప్తున్న సాంగ్ వచ్చేసి రిపబ్లిక్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ప్లీజ్ లిజన్ టు ద సాంగ్. ఆ సాంగ్ లో కూడా ఒక అమ్మాయి గురించి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఎవరు అంటే స్వేచ్ఛ. సో దాని అట్లా రాయడం, అగైన్ థ్యాంక్స్ అవి గుర్తు చేసినందుకు. నేను ఆ సినిమాలో నాకు నచ్చిన ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆ సినిమాలో నాకు అనిపించింది ఏదైనా ఉంది అంటే ఆ పాటే. ఇట్స్ సో వెల్ రిటర్న్ యాక్చువల్లీ. కాకపోతే మేబీ మ్యూజిక్ వల్ల సినిమా కూడా బాగానే ఆడింది, బట్ పీపుల్ డిడ్ంట్ రికగ్నైజ్ దట్ సాంగ్ ఇనఫ్ అనిపిస్తుంది. బికాజ్ ఆ సాంగ్ మొత్తంలో మీరు చూస్తే అది అమ్మాయి గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడే అని చెప్పినట్టు అమ్మాయి ఒక పీస్ ని, లేకపోతే స్వేచ్ఛని, ఫ్రీడమ్ ని అక్కడ దే పర్సానిఫై ఇట్ యాజ్ అ ఉమెన్. But again, do you think itla personifying peace with women is a burden? We'll discuss about this ఇంకొకసారి కూడా. హౌ ఏమంటారు, సౌమ్యంగా ఉండే విషయాల్ని అమ్మాయిలతో రిలేట్ చేసి ఐ థింక్ ఇట్ కుడ్ ఆల్సో బి అ బర్డెన్ అనిపిస్తుంది నాకు, బికాజ్ ఇట్ నాట్ బి లైక్ దట్. అది అన్ని వేరే జనరేషన్స్ మీద బాగా భారం పడిపోయినట్లు, అదేదో జనరలైజ్ చేసినట్టు చేసేసారు. అంటే ఉమెన్ అంటే సాఫ్ట్ గా ఉంటారు, సాఫ్ట్ గా ఉండాలి, అదే ఉంటారు కాదు, ఉండాలి అని చేసేసారు. అదే కొంచెం ఎరగంటగా మాట్లాడినా ఇట్లా, బట్ కంపేర్ చేసినప్పుడు బాగుంటుంది, కానీ ఇట్లా జనరేషన్స్ కొద్ది వచ్చేసేపటికి కష్టమైపోతుంది. కంపేర్ చేసినప్పుడు విన్నప్పుడు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ యాస్ ఎ వుమెన్ ఐ వాస్ ఫీల్ లైక్ నైస్ అన్నట్టు. బట్ వెన్ వి జస్ట్ స్పీక్ అవుట్ లౌడ్ అవుట్ ఆఫ్ సంథింగ్, దే విల్ జస్ట్ అబ్యూజ్ మామూలుగా కాదు కదా, ఇప్పుడు చాలా మంది జరుగుతుంది. నాకు తెలుసు మీరేం చెప్తున్నారు. ఆల్సో ఐ డోంట్ నో వై ఈ లైన్ ఉంది కదా ఇక్కడ ప్రకటనలో, సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఐ డోంట్ నో వై, బట్ ఐ గాట్ రిమైండెడ్ ఆఫ్ ఓపెన్హైమర్.
I mean, he started the bomb తయారు చేయడం అదంతా. అవును. The excitement level was beyond the top. Like Hmm. he led ఇక్కడ the దీని entire గురించి కూడా thing మాట్లాడారు కదా, and all. అణుబాంబు And then ఇదంతా. he didn't realize the consequences. His only mission was to అది ఎట్లాగైనా సక్సెస్ చేయాలి ఆ ప్రాజెక్ట్ ని. Yes, yes. So and then the next line అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తుంది. Then I got reminded of this line. He says to Einstein, we started a chain reaction, and then he picturizes everything, what was the impact on Hiroshima, Nagasaki. And then he starts when he's being appreciated for all the work he did, he starts picturing the people of Japan, what was the impact there. So I thought science is good, but there is a consequences for that also. And then మనం Exactly. యూజ్ చేసేదాన్ని బట్టి. అండ్ ఇందాక ఉంది కదా, ఊరు ఖాళీ అయిపోయి అది ఉంది కదా ఇందాక, అక్కడ నాకు ఇది గుర్తొచ్చింది. ఎంతమందికి ఇది గుర్తుందో నాకు తెలియదు. సిరియా ఐసిస్ అప్పుడు గుర్తుందా, చాలా జరిగాయి అక్కడ. సో ఆ టైంలో ఒక షిప్ మునిగిపోయింది, రెఫ్యూజీస్ అంతా వేరే కంట్రీకి. ఒక చిన్న బేబీ బాడీ కొట్టుకుని వచ్చింది. అవును, అది చాలా వైరల్ అయింది. అక్కడ మధ్యలో లైట్ ఉంది కదా, అడల్ట్స్ కూడా పిల్లల ఆకలిని చూసి ఏం చేయలేకపోతున్నారు, పిల్లలు కూడా ఆకలితో ఉండడం. ఎడోనో నాకు ఆ లైన్ గుర్తొచ్చింది. అండ్ ఇంకోటి కూడా గుర్తొచ్చింది, ఇది ఒక జపనీస్ యానిమే మూవీ, గ్రేవ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లైస్ అని. ఇట్స్ ద సేమ్ టైమ్ లైన్, 1945 వరల్డ్ వార్ ఆ టైం. సో దట్ ఆల్సో సేమ్ స్టోరీ లైన్. there's a brother sister duo, and then due to that war conditions and all, he was not able to provide food to her, and she dies of that malnutrition and all. I don't know, నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇప్పుడు గాజాలో జరుగుతున్నది నాకు అనిపించింది. అంటే ఇయర్స్ మారుతున్నాయి కానీ ప్రపంచంలో ఉన్న సిచ్యువేషన్స్ ఏం మారట్లేదు. నాకైతే ద ఓన్లీ థింగ్ దట్ రియలీ హర్ట్ మీ ఇప్పుడు గాజాలో జరుగుతున్నది ఏదైతే ఉందో, ఖాళీ చేసిన దానికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. నేను ఇప్పుడు గాజా అది చూస్తున్నా, రీల్స్ వస్తున్నాయి, స్టోరీస్ పెడుతున్నారు అందరూ, బట్ నేను నా వంతుగా ఏం చేయలేకపోతున్నా కదా, చూసే స్టోరీ లైక్ చేయడం, పోస్ట్ లైక్ చేయడం తప్ప. ఐ డోంట్. అంటే 1940s లో వరల్డ్ సిచ్యువేషన్ తిలక్ గారు రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు 2024 లో ఇంకొకళ్ళు సేమ్ పోయమ్స్ రాసినా సిమిలర్ అలానే ఉంటుంది. సేమ్ లైన్ మీరు లాస్ట్ టైం శ్రీశ్రీ గురించి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఈవిడ ఏం చెప్పారో, మౌనిక నువ్వు లాస్ట్ టైం కూడా అదే చెప్పావు. ఈ టైంలో ఎవరైనా బుక్ ఏదన్నా రాస్తే మేబీ దాని గురించి 20 ఇయర్స్ తర్వాత మనం కూడా చదువుకుంటాం. 2084 లో కూడా ఇలానే ఉందని లాస్ట్ సెషన్ అప్పుడు చెప్పింది సేమ్ అట్లా. నేను యాక్చువల్లీ అప్పుడు మిస్ అయ్యింది ఫస్ట్ టైం. అండ్ దట్ లాస్ట్ లైన్ నో క్యాషువాలిటీస్, ఎగ్జాక్ట్లీ గాజాలో అదే అనిపిస్తుంది. అంటే జీనోసైడ్ జరుగుతుంది మన అందరికీ తెలుసు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్. లైక్ జీనోసైడ్ కాదు అది, లైక్ ఫస్ట్ పాలస్తీన్ అటాక్, నెక్స్ట్ దానికి రివెంజ్ లా ఇది జరుగుతుందని వన్ లైన్ లో సింపుల్ గా తేల్చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ హూ స్టార్టెడ్ అండ్ హూ ఎండెడ్ ఇట్, రైట్? ఇట్స్ పీపుల్ దేర్. People like are at the end of the day, so it's their life, it's being disturbed and impacted. Yes, true, very true. So the next poem is the last two poems and then we'll end this. So next is page number 55, నీవు. ఇది పర్టికులర్ గా ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే, బికాస్ మనం ఇప్పటివరకు చదివింది కూడా కొంచెం ఇట్స్ లాట్ ఆన్ ద హెవియర్ సైడ్. ఆయన అభ్యుదయ కావ్యం యొక్క విభాగంలో నుంచి మనం ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ నీవు సీమ్స్ టు మీ మోర్ లైక్ ఇన్ ద భావ కవిత్వం సైడ్. ఇది ఒక ప్రేయసికి రాసినటువంటి ఒక కవిత లాగా. ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన నిన్నెక్కడ కలుసుకునినానో స్మృతికి రాదు గాని, నీవు లేవన్నట్టి కాలమే నాకు లేదు. నా దారి నుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు. నీవు కలసి త్రాగని నేను త్రాగు మధుప్రాత్ర ఎన్నది లేదు. చలికి తాళగ వచ్చు నీ కొరకు స్థానమీయని ఆ స్థానమొకటి నాకు లేదు. నా నిదురించు శయ్యా గృహమ్ము నీవు లేక నాకు పచ్చి శూన్యము. నా తలపు మొగలి పువ్వున గుచ్చి నిలిచిన ముళ్ళు నీవు. నా బ్రతుకు దైనందినపు భోజనాన నీవు రుచివి. నా ఎదృష్టపు తాళ్ల కొనల వైచుకొన్న ముడివి నీవు. నిన్ను ప్రేమించినాను, నిందించినాను, ద్వేషించినాను. నీ కొరకు చేతులు చాచినాను, పొమ్మని తలుపులు మూసినాను. కాని ఇది ఏమి? నీవు లేని చోటున నాకు చోటు లేదు, సుఖము లేదు, లేదు ఉనికి. దిస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ పోయం. ఈయన ఒరిజినల్ గా రాసింది కాదు, ఇట్స్ రిటన్ హియర్. ఎవరెస్ట్ లెనిన్ అనే కవయిత్రి పద్యానికి అనువాదం. కాకపోతే ఇట్ షోస్ వై హీ చోస్, ఎందుకు దీన్ని ట్రాన్స్లేట్ చేశాడన్న దాన్ని మనం ఆలోచించినా కూడా, బికాస్ హీ ఫెల్ట్ యునో related, maybe he could relate, or maybe he wanted the Telugu people to have this feeling.
సో ఆల్రెడీ ఒక రాసారు కాబట్టి అది చాలా బాగుంది కాబట్టి మళ్ళీ ఇదే భావం మీద నేను ఎందుకు రాయడం, దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే అంత నచ్చి ట్రాన్స్లేట్ చేశారా? సో వాట్ ఒక రైటర్ ఏదైనా ట్రాన్స్లేట్ చేశారు అంటే అది ఆయన మీద కలిగించినటువంటి ప్రభావమైనా ఉండొచ్చు, లేకపోతే ఇది ఇంకా ఎక్కువ మందికి ఇది తెలియాలి అనొచ్చు. సో వాట్ యూ చూస్, వాట్ యూ పిక్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అ షాపింగ్ మాల్, దర్స్ లైక్ హ్యూజ్, ఒక ఐకియాకే పోతున్నారు అనుకుందాం, అన్ని ఉంటాయి. వాట్ యూ పిక్ ఇన్ టు యువర్ కార్ట్ బేసికలీ డిస్క్రైబ్స్ యువర్ టేస్ట్ అనిపిస్తుంది నాకు. సో దట్ టేస్ట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ హియర్ ఇన్ దిస్ ట్రాన్స్లేటెడ్ పోయం. అందుకని we have picked నీవు. So it's very simple. The only meaning he's trying to convey is viraham. So he's missing that person, his lover. కానీ దాన్ని ఎట్లా చెప్తున్నారంటే the point he's conveying is without you I do not exist. నాకు ఎగ్జాక్ట్ లైన్ గుర్తు లేదు, బట్ హ్యాస్ ఎనీబడి సీన్ హిడెన్ లవ్ నెట్ఫ్లిక్స్ లో? చూసాను. జ్యోత్స్న, ఎస్ జ్యోత్స్న, ఐ హావ్ చూసానని రైజ్ చేసినట్టు. ఓకే సారీ. సో హిడెన్ లవ్ లో కూడా ఒక సెంటెన్స్ ఉంటుంది మీనింగ్ తోటి. ఐ విష్ ఐ కుడ్ రిమెంబర్ ఇట్, బట్ లైక్ వాళ్ళు టీచ్ చేసినప్పుడు, ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నప్పుడు, ఇఫ్ ఐ ఎగ్జిస్ట్ అవర్ లవ్ ఎగ్జిస్ట్ సంథింగ్, నేను పెడతా గ్రూప్ లో పెడతాను తర్వాత. బట్ బేసికలీ దాని మీనింగ్ ఏంటి అంటే, ఇఫ్ యూర్ నాట్ దేర్ దిస్ లవ్ హ్యాస్ నో మీనింగ్ టు మీ. నీ ఎగ్జిస్టెన్స్ నాకు చాలా ముఖ్యం. లవ్ కుడ్ బి, అందరు చెప్తారు కదా, లవ్ ఇస్ త్రూ అవుట్ ది యూనివర్స్ అండ్ అక్కడుంది ఇక్కడుంది, అంటే ఈయన ఉద్దేశంలో అక్కడుంది ఇక్కడుంది, ఆ ప్రపంచంలో అంత ప్రేమ ఉండొచ్చు, బట్ నువ్వు లేకపోతే నాకేం లేదు. లైక్ దట్ లవ్ డస్ నాట్ మ్యాటర్ టు మీ. నేను అనుకున్నా సరే లవ్ డస్ నాట్ మ్యాటర్ టు మీ, ఫైన్, ఐ విల్ గో అబౌట్ విత్ మై లైఫ్ న్యాచురల్గా, నార్మల్గా, అదేం ముఖ్యం కాదు కదా నాకు. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ అబౌట్ మై లైఫ్. బట్ హీ రియలైజెస్ దట్ everything in his life is intertwined with her anta, where he sleeps, what he eats, where he goes. So now he's very perplexed. In inta scene untadu ankoledu, everything seems to be connected to you, what do I do now annattu. He's very perplexed and he's saying, ఇన్ని నే బ్రతికిన దినాల పన్నిన వ్యూహాన నిన్నెక్కడ కలుసుకున్నానో స్మృతికి రాదు, కానీ నీవు లేవను నట్టి కాలమే నాకు లేదు. అగైన్ ఇందాక మనం చెప్పినట్టు వ్యవహారిక భాషని గ్రాంధిక భాషని కలిపి రాసిన ఒక ఈయన దీన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే కంప్లీట్ గా వ్యవహారిక భాషలోనే ట్రాన్స్లేట్ చేసి ఉండొచ్చు. బట్ యూ కెన్ సీ హౌ 57 లో కూడా ఈ స్టిల్ గ్రాంధిక భాష యొక్క వాసనలు పోలేదు అనిపిస్తుంది నాకు. సో అక్కడ అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కొట్టుమిట్టినటువంటి భాషా శైలి రాశారు ఈయన. సో ఇన్ని రోజులు కదా నేను ఇన్ని బతికాను, హీ వాజ్ మేబీ హీ కాకపోయినా ఎవరో ఒక పద్యాన్ని చదువుతున్న వాళ్ళు, ఇఫ్ యూర్ 25 or 30, సో ఇన్నేళ్ళు నేను బతికినాను కదా, ఇన్నేళ్ళ నేను పన్నిన వ్యూహాలు అంటే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ డిడ్ కాన్షియస్లీ. సో అక్కడికి వెళ్ళాలంటే, ఈ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికి నేను ఏదో ఒక వ్యూహం పన్నిన ఉంటాను కదా, బాగా చదవడం, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అట్లా. లేదు ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే అక్కడ ట్రావెలింగ్ చేయాలంటే ఏదో ఒకటి చేసి ఉంటాను. సో ఇట్లా నేను బతికిన దినాలలో పన్నిన వ్యూహాలలో హౌ డిడ్ ఐ మీట్ నాకు గుర్తులేదు, బట్ నీవు లేని కాలమే నాకు లేదు. సో the period that you were not there, అంటే నువ్వు రాకముందు, చక్రం సినిమాలో సాంగ్, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదులే. సో ఆ లైన్ కూడా చాలా బాగుంటది. ఐ విల్ సెండ్ దట్ అగైన్, ఆ సాంగ్ కూడా గ్రూప్ లో వినండి. నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదులే అనే లైన్ నేను ఎందుకు పాడట్లేదు అంటే, నేను పాడితే మీరందరూ సస్తారు కాబట్టి పాడట్లేదు. సో కానీ అందుకే చదువుతున్నా లైన్ ని కూడా. ఆ లైన్ ని కూడా ఇందులో మనం ఇక్కడ చూసుకోవచ్చు. నీవు లేనట్టి కాలం నాకు లేదు. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ వెన్ యు వర్ నాట్ దేర్. నా దారి నుండి నిన్ను విడదీయు వేరు మార్గమే లేదు. నీవు కలిసి త్రాగని నేను త్రాగు మధుపాత్ర అన్నది లేదు. సేమ్ ఇఫ్ యూ వాంట్ టు విజువలైజ్ సంథింగ్, ప్లీజ్ ఇమాజిన్ చక్రం సినిమాలో ప్రభాస్ అండ్ అసిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళ లవ్ స్టోరీని ఇమాజిన్ చేసుకుని, ఇఫ్ యూ వాంట్ టు లైక్, అంటే వాళ్ళు దే డిడ్ ఎవ్రీథింగ్ టుగెదర్, అండ్ వాళ్ళు తను లేకుండా తాగని మధుపాత్ర, లైక్ లెట్స్ ఏ వైన్ గ్లాస్ అనుకోండి, ఈ టైమ్స్ లో అట్లా లేనే లేదు. చలికి తాళక వచ్చు నీ కొరకు స్థానమీయని ఆ స్థానం ఒకటి నాకు లేదు. నా నిదురించి శయ్యాగృహము నీవు లేక నాకు పచ్చి శూన్యము. సో మై బెడ్రూమ్, ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ ఎంప్టీ వితౌట్ యూ. దిస్ నో పర్పస్ టు మై బెడ్రూమ్ వితౌట్ యూ అట. నా తలపు మొగలి పువ్వున గుచ్చి నిలిచిన ముళ్ళు నీవు. సో నౌ దట్ షీస్ గాన్ ఆర్ హీ ఈస్ గాన్, సో తలపు మొగలి పువ్వు, ఒక థాట్, ఆ థాట్ ని ఒక మొగలి పువ్వు అనుకుంటే దాని చివరి ఉన్నటువంటి ఆ ముళ్ళు హర్ లీవింగ్, అంటే తను లేకపోవడం అనేది ఒక ముళ్ళులాగా గుచ్చుతూనే ఉంది తనకు. ఆర్ తన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో దే బ్యూటిఫుల్ లైక్ అ ఫ్లవర్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హర్టింగ్ బికాస్ దే హ్యావ్ థార్న్స్. నా బ్రతుకు దైనందినం ఎవ్రీ డే, డే టు డే. సో నా బ్రతుకు దైనందినపు భోజనాన నీవు రుచివి.
రుచి అంటే టేస్ట్ ఇక్కడ భోజనపు రుచి అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ లిటరలీ ఫుడ్ టేస్ట్ అన్నట్టు కాదు కానీ the taste to my entire life, you know, the taste it comes only because of you. I did not realize it earlier that you were the taste na daily day to day activities lo నేను చేస్తూ పోతున్నాను కానీ that flavor to my life has happened because of you. నా అదృష్టపు తాళ్ల కొనలను వైచుకున్న ముడివి నీవు. సో ఇఫ్ యూ థింక్ దట్ అతని జీవితంలో ఏదైతే అదృష్టం ఉంది అని అతను అనుకుంటున్నాడో దాన్ని రోప్స్ గా మీరు ఊహించుకుంటే దోస్ లైన్స్ అదృష్టపు లైన్స్ ఏవైతే ఉంటాయో రోప్స్ గా అనుకుంటే ఆ రోప్స్ ని కట్టి అలాగా పట్టుకున్నటువంటి ఆ ముడి ఏదైతే ఉందో అది ఆమె అట. సో నా అదృష్టం నిలిచింది అంటే కారణం నువ్వే, బికాస్ ఆ ముడి వేసింది నువ్వే. నిన్ను ప్రేమించాను, నిందించాను, ద్వేషించాను, నీ కొరకు చేతులు చాచాను, బికాస్ ఐ వాంటెడ్ టు హగ్ యూ ఎట్ దట్ పాయింట్. లైక్ అంటే ఐ వెల్కమ్డ్ యూ అండ్ అట్ ద సేమ్ టైం పొమ్మని తలుపులు మూసాను. ఐ ఆస్క్డ్ యూ టు లీవ్. కానీ ఇదే అన్ని నేనే చేసిన. ఐ లవ్డ్ యూ, ఐ హేటెడ్ యూ, ఐ ఆల్సో యూనో నేను ద్వేషించాను ఒక పాయింట్లో, ఐ హేటెడ్ యూ అండ్ నిందించాను కూడా. నేనే అన్నీ చేశాను. ఐ హర్ట్ యూ అండ్ ఐ ఆస్క్డ్ యూ టు లీవ్, బట్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? బట్ నేనెందుకు ఇవన్నీ నేనే చేశాను కానీ వై ఆమ్ ఐ సఫరింగ్ సో మచ్? ఇది నేను ఊహించలేదే. కానీ ఇది ఏమి క్వశ్చన్ మార్క్ హియర్ ఆల్సో expresses his anger and shock and disbelief of how he cannot believe that this is happening to him. నీవు లేని చోటున నాకు చోటు లేదు, సుఖము లేదు, లేదు ఉనికి. ఆమె లేని ఆ ప్లేస్ లో హీ హాస్ నథింగ్ అంట. ఉనికి లేదు అని చెప్పడం ఐ థింక్ ఇట్స్ లైక్ ఎమోషనలీ అక్కడ పెట్టడం. లైక్ యూర్ నాట్ దేర్ అండ్ ఐ డోంట్ హ్యావ్, అసలు నా ఎగ్జిస్టెన్స్ కి మీనింగే లేదు అన్నట్టు. సో ఇది ద చాయిస్ ఆఫ్ దిస్ పోయం. అగైన్ నేను చెప్పినట్టు ఆయనలోని భావ కవిత్వం కూడా ఎంత డీప్ గా ఉంటుందో. అమృతం కురిసిన రాత్రి కేవలం అభ్యుదయ కవిత్వం మాత్రమే కాదు. ఇఫ్ యూ రీడ్ దానికి ముందు కూడా అద్వితీయం కూడా మనం మేబీ నెక్స్ట్ ఇంకొక సెషన్ చేసినప్పుడు వీ విల్ ఆల్సో రీడ్ దోస్ అదర్ పోయమ్స్. కాబట్టి భావ కవిత్వం కూడా ఆయన అంతే డెప్త్ గా రాశారు. ఇది మీరు కృష్ణశాస్త్రిని చదివినప్పుడు ఎట్లా అనిపిస్తుందో, బేసికలీ కృష్ణశాస్త్రి శ్రీశ్రీ గారు కలిపితే ఒక బ్యూటిఫుల్ పోయం ఏదైనా వచ్చింది అమాల్గమేషన్ లో అనుకుంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ టు బి తిలక్ గారి కవితలు. ఎనీ థాట్స్? And we'll go to the last one. Actually, got two unnai, but we'll discuss one and then meeku evana thoughts and doubts unte, because by 3:30 we can end then. Page number 77, plus into minus. Plus into minus. కొసరు కొంచెమైనా వెయ్యని పిసినారి కోమటి దేవుడు అసలు తూకంలోనే మోసం చేసి ఆనందాన్ని, ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తాడు. అందమైన ఉదయాలు, స్పందించే హృదయాలు, చందనం, చంద్రకళ, సరదాలు, స్వప్నాలు ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడి చటుక్కున మడత పెట్టి చేస్తాడు టెరిబుల్ ట్రాజిడీ. అయినా క్వైనా లాంటి జీవితంలోంచి ఆనంద మధువును పిండాలని ఆలోచించి కళలు, కవిత్వాలు, గాంధర్వం, వేదాంతం కనిపెడుతూనే ఉన్నాడు మానవుడు ఆజన్మాంతం. అర్ధరాత్రి చిలీలో, పట్టపగలు ఇరాక్లో భూకంపం, ప్రియురారి పరిష్వంగంలో సుఖం, పడుకునే ముందు పాన్పు కింద పాముందో లేదో చూసుకో, ప్రబల శత్రువెవడో నిన్ను వెన్నంటి ఉన్నాడు కాసుకో. తాను లేనిదే దేవుడిని తలచేవాడెవడూ లేదంటాడు మానవుడు, తాను లేనిదే మనిషికి ఆలంబన ఏదంటాడు సదరు దేవుడు. ఈ రహస్యం రహస్యంగా ఉంచకండి, అందరికీ చెప్పేయండి. దేవుడిని తిరిగేస్తే మానవుడు, మానవుణ్ణి తలకిందులు చేస్తే దానవుడు. దేవుడికి మానవుడికి ఎప్పుడూ సరిపడని దాంపత్యం. ఇద్దరికీ విడాకులు ఏ కోర్టు ఇవ్వలేదు విచిత్రం. సుదీర్ఘ వలయం లాంటి కాలం చుట్టూ ఒకరినొకరు అదే పనిగా తరుముకుంటూ తిరుగుతుంటారు గుండ్రంగా గుండ్రంగా గుండ్రంగా. సో హియర్ యూ కెన్, నాకు చెప్పినట్టు రిలీజియన్ మీద ఆర్ గాడ్ అనే కాన్సెప్ట్ మీద తిలక్ గారి అభిప్రాయం ఎలా ఉంటుందో ఇది. అండ్ దీని నెక్స్ట్ పేజ్ లోని దీని -++ అని ఒకటి ఉంటుంది, అది చదివినప్పుడు -++ పార్ట్ 2 పేజ్ నెంబర్ 79 లో ఉంది. అదే -++ ని డిఫరెంట్ వేస్ లో రాశారు ఆయన, బట్ దిస్ ఇస్ +. సో ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎవరైతే ఉన్నారో కొసరు కొంచెమైనా వెయ్యని పిసినారి కోమటి దేవుడు. సో కోమటి యూ కుడ్ సే ఇట్స్ లిటిల్ కాస్టిస్ట్ అని చెప్పొచ్చు, బట్ అగైన్ యూజువల్ గా ద
క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ యూస్డ్ ఇస్ వాళ్ళు ఈ దేవుడు అనేవాడు చాలా పిసినారి. కొంచెమైనా ఎక్కువ ఏడు ఏదైనా వడ్డిస్తున్నారు అనుకోండి, కొంచెం కూడా కొసరేయట్లేదట. ఆ వడ్డిచ్చేది ఏంటి లేచే అదృష్టం. అదృష్టాన్ని దేవుడిని ఇయ్యాలని ట్రై చేస్తున్నాడు. బట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. అసలు తూకంలోనే మోసం చేసి ఆనందాన్ని, ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తాడు. బట్ ఆ తూకం ఏదైతే ఉందో దట్ హీస్ ట్రైయింగ్ టు గివ్ యూ, తన షాప్ లో నుంచి దేవుడు తన షాప్ నుంచి తీసి నీకు ఇస్తున్నప్పుడు మొత్తం తూకంలోనే మోసం చేసేసి నీ ఆనందాన్ని సగం తగ్గించేసి నీకు కొసరేమి ఇవ్వకుండా ఆయు ప్రమాణాన్ని నీ యూనో డెత్ నీకు దగ్గరగా తీసుకొస్తున్నాడు. నీ ఆయుష్ని కూడా తగ్గిస్తున్నాడట కొంతమందికి అన్నట్టు. కొంతమందికి అది ఇస్తాడు, కొంతమందికి ఇది ఇస్తాడు. అందమైన ఉదయాలు, స్పందించే హృదయాలు, చందనం, చంద్రకళ, సరదాలు, స్వప్నాలు, ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్, రైట్? ఇన్నిటిని సమకూర్చిన పసందైన గారడి, ఒక మ్యాజిక్ లాగా. గారడి అంటే మ్యాజిక్. సో ఒక మ్యాజిక్ లాగా ఇవన్నీ భూమి మీద వేసాడు. దస్ బ్యూటిఫుల్ యూనో సన్ రైజెస్ ఉన్నాయి, స్పందించే మంచి హృదయాలు ఉన్నాయి. కానీ చటుక్కున మడత పెట్టేసి చేస్తాడు టెరిబుల్ ట్రాజిడీ అంట. ఈ దేవుడు ఒక మెజిషియన్. ఫస్ట్ టైం దేవుడు వచ్చేసి ఒక షాప్ కీపర్ లాగా చెప్తున్నాడు. సెకండ్ దాంట్లో దేవుడు అంటే ఒక మెజిషియన్ అంట. బట్ సడన్ గా అన్ని మడత పెట్టేసి ఒక పెద్ద, ఆ గారడి కాదు కదా, ట్రాజిడీ చేస్తాడు. యూ కెన్ సీ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎట్లయితే మేబీ హీ లవ్స్ హిమ్ సో మచ్. ఎవరినైతే బాగా ఇష్టపడతామో వాళ్ళని తిట్టాలనిపిస్తుంది కదా, అట్లా హీ లవ్స్ హిమ్ సో మచ్. బట్ ఈస్ ఆల్సో పాయింటింగ్ అవుట్, చూడు నీలో ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి అన్నట్టు. అయినా కొయినా లాంటి జీవితంలోంచి ఆనంద మధువును పిండాలని ఆలోచించి, సో బేసికలీ బీర్ తయారు చేసేటప్పుడు ఆ బార్లీ ఉంటది కదా, సో ఆ బార్లీ లాంటి ఒక జీవితంలో నుంచి ఆనంద మధువును పిండాలి. మనం ఏం తయారు చేయాలి? ఇట్ హ్యాస్ టు బి హ్యాపీనెస్. ఆ వచ్చేటువంటి నువ్వు అంతగా మరగబెట్టి నాకు ఏమి ఇవ్వాలి? యూ షుడ్ హావ్ గివెన్ మీ వైన్ లాగా హ్యాపీనెస్ ఉండాల్సింది. అది దిస్ పర్సన్ ఇస్ డూయింగ్. లైక్ అంటే ఇప్పుడు మనం మానవులం కదా. సో కొయినా లాంటి జీవితంలోంచి ఆనంద మధువును పిండాలని ఆలోచించి కళలు, కవిత్వాలు, గాంధర్వం, వేదాంతం కనిపెడుతూనే ఉన్నాడు మానవుడు ఆజన్మాంతం. సో దేవుడు ఇట్లున్నాడని మానవుడు ఏం తక్కువ తినలేదు కదా. మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? త్రూ అవుట్ హిస్ లైఫ్ కనిపెట్టని ఏదో ఒకటి టు ఫిల్ హిస్ లైఫ్ విత్ హ్యాపీనెస్. ఉన్న ఆ ప్రమాణంలోనే హీ హ్యాస్ టు ఫిల్ హిస్ లైఫ్ విత్ హ్యాపీనెస్. కాబట్టి కళలని, కవిత్వాలని, ఈ గాంధర్వం అని, వేదాంతం అని, డాన్స్ అండ్ ఫిలాసఫీస్ వీటన్నిటిని యూజ్ చేసి లైఫ్ ని ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ గ్రేప్స్ నుంచి, ఆ బార్లీ నుంచి బీర్ ని, వైన్ ని పిండడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి చిలీలో, పట్టపగలు ఇరాక్లో భూకంపం, ప్రియురాలి పరిష్వంగంలో సుఖం. ఈ రెండు వెరీ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ వెరీ డిఫరెంట్ కాంటెక్స్ట్, రైట్? సో అర్ధరాత్రి అట చిలీలో, ఎక్కడో చిలీలో సౌత్ అమెరికాలో, ఎక్కడో పట్టపగలు ఇరాక్లో, వెస్ట్ ఏషియాలో భూకంపం వచ్చింది. భూకంపం అంటే ట్రాజిడీ. సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడో. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ? ప్రియురాలి పరిష్వంగంలో సుఖం. యు ఆర్ వెరీ హ్యాపీ బికాస్ యు ఆర్ హగ్గింగ్ యువర్ లవర్ ఇన్ ద నైట్ అండ్ యూర్ స్లీపింగ్. అదే అర్ధరాత్రి యు ఆర్ హగ్గింగ్ సంబడి, you are at the peak of your happiness, but somebody else is dying there because of a tragedy, an earthquake, or because of something else. So idi again reminds me of Sri Sri. If you don't want to scold me again, Sri Sri gari de gurtostundi naku, where he says what was that poem again? I even made a post about this. Different choices ఉంటాయి ఒక మనిషికి. అదే టైంలో ఒకతను మద్రాస్లో ఒక టాకీస్లో సినిమా చూస్తుండొచ్చు, ఒకతను ఒక రెస్టారెంట్లో ఉప్మా తినాలా, హల్వా తినాలా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ అదే టైంలో ఒకతను అప్పుల బాధలు తాలుకోలేక నేను ఉరేసుకొని చచ్చిపోవాలా, సముద్రంలో దుంకి చచ్చిపోవాలా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ద టైమ్స్ మీరు ఏదైతే ఉంటున్నారో యూ హ్యావ్ టు లెర్న్ టు బీ గ్రేట్ఫుల్ బికాస్ మనకున్నటువంటి ప్రివిలేజ్ మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి అని. సో ఆ పోయంలో ఆయన చెప్పినట్టే ఈ పోయంలో ఇక్కడ కూడా దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఒకే టైంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి అండ్ దట్ ఈస్ ఆల్ ద మ్యాజిక్ ఆఫ్ గాడ్. అందరికి ఒకేసారి హ్యాపీనెస్ ని ఇయ్యడు, అందరికి ఒకేసారి సాడ్నెస్ ని కూడా ఇయ్యడు. పడుకునే ముందు పాంపు కింద పాముందో లేదో చూసుకో, ప్రబల శత్రువు ఎవడో నిన్ను వెన్నంటి ఉన్నాడు కాసుకో. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఎట్ వాట్ టైం. సో నువ్వు ప్రియురాలి పరిష్వంగంలో సుఖంలో ఉండొచ్చు, అదే పాయింట్ లో జస్ట్ బి కేర్ఫుల్. అదే మంచం కింద పాముందో ఏమో, విచ్ మీన్స్ ఆ మంచం కింద పాము ఉండడం అనేది నెక్స్ట్ నియర్ ఫ్యూచర్ లో నీకు ఏదైనా ట్రాజిడీ పొంచుందేమో తెలియదు. బికాస్ దేవుడు అనేవాడు ఒక పెద్ద గారెడీలు చేసేటువంటి మెజిషియన్ కాబట్టి. ప్రబల శత్రువు, చాలా బలమైనటువంటి శత్రువు ఎవడైనా ఉన్నాడేమో, ఆ శత్రువు దేవుడే ఏమో, టైం ఏమో, కాలం ఏమో మనకు తెలియదు. తాను లేనిదే అండ్ దిస్ ఐ థింక్ ఇస్ ఈ పోయం యొక్క ఆయువు పట్టు ఈ లైన్స్. తాను లేనిదే దేవుడిని తలచేవాడెవడు లేడంటాడు మానవుడు, నేను లేకపోతే దేవుడిని అసలు ఎవరు తలుస్తాడు, నేనే కదా దేవుడిని క్రియేట్ చేసింది ఇస్ వాట్ జనరలీ హ్యూమన్స్ ఫీల్. అంటే హ్యూమన్స్ యాజ్ ఇన్ నాట్ ఎవ్రీబడి బట్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ దిస్ స్టాండ్స్, లైక్ పీపుల్ లైక్ మీ హూ బిలీవ్ నేను లేనిదే దేవుడిని తలచేవాళ్ళు లేరు, గాడ్ ఈజ్ అ హ్యూమన్ క్రియేషన్ అన్నట్టు.
తాను లేనిదే మనిషికి ఆలంబన ఏది అంటాడు సదరు దేవుడు. కానీ ఒకవేళ నేను లేకపోతే అసలు నువ్వనేవాడివి ఎక్కడున్నావు? నీ ఆలంబన ఏంటి? ఆలంబన అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తలుచుకోవడానికి ఒక ఫిగర్ అంటూ ఉండాలి. ఆ ఫాదర్ ఫిగర్ ఆర్ ఆ పాయింట్ ఏదైతే ఉందో నువ్వు పట్టుకోవడానికి నీకంటూ ఒక తోడు, ఒక తాడు కావాలి కాబట్టి నువ్వు కొట్టుకుపోతున్నప్పుడు నీకంటూ ఒక సహాయం ఉండాలి. ఆ సహాయం దేవుడు అనే కాన్సెప్ట్‌ని మీరు నమ్మినట్లయితే దెన్ ఆహ్, నీకొచ్చేటువంటి ఆ ఆలంబన నేను కదా! నేను లేకపోతే నువ్వెక్కడున్నావు? నీ కష్టాలు మరి ఏం చేద్దాం అనుకున్నావు? అని దేవుడు తిరిగి ప్రశ్నిస్తాడంట. ఇఫ్ దే ఆర్ హావింగ్ అ ప్లేఫుల్ బ్యాంటర్ బిట్వీన్ ఈచ్ అదర్ బోత్ గాడ్ అండ్ హ్యూమన్. Man says, "You don't exist if had I not created you." And God says, "If I don't exist, then what do you think you're going to do when you are sad or when you have ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికెళ్దాం అనుకుంటున్నావు" అని. బికాజ్ వేరే పక్కన మానవుడి దగ్గరికెళ్తే అతని వల్లే కదా నీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచకండి. అందరికీ చెప్పేయండి. దేవుడిని తిరిగేస్తే మానవుడు, మానవుని తలక్రిందులు చేస్తే దానవుడు. దేవుడినట తిరిగేస్తే దేవుడు చేసిన మనుషులు అన్నట్టు గాని, లేకపోతే మనుషులే దేవుళ్ళని సృష్టించారు అని నమ్మడానికి దేవుడిని తిరగేస్తే మానవుడు. దేవుడంటే ఎవరో కాదు. హి ఈజ్ ఇన్ ఎ మ్యాన్. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో అయ్యుండొచ్చు. దేవుడంటే మానవుడే. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నువ్వు వెతికేటువంటి ఆ సహాయం ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసేటువంటి సహాయం ఏదైతే ఉంటుందో, ఆ ప్రేమ, ఆ అనురాగం అదే దేవుడు. తిరగేస్తేనట మానవుడయిపోతాడట. కానీ అదే మానవుడిని తలక్రిందులు చేస్తే బట్ వెన్ యూ ఫ్లిప్ దట్ మ్యాన్ హీ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ దట్ వెరీ మ్యాన్ కెన్ బికమ్ దానవుడు, రాక్షసుడు. సో దేవుడు, మానవుడు, దానవుడు వీళ్ళందరూ దే ఆర్ కో ఎగ్జిస్టింగ్. మన లోపలే ఉండొచ్చు, లేకపోతే మన చుట్టూనే ఉండొచ్చు. సో వాట్ యూ చూస్ టు బికమ్ అండ్ వాట్ యూ చూస్ టు బిలీవ్ విల్ డిఫైన్ హౌ యూ లుక్ ఎట్ దిస్ వరల్డ్. దేవుడికి మానవుడికి ఎప్పుడు సరిపడని దాంపత్యం సంసారం. సో బేసికలీ గొడవ పడుతూనే ఆ సినిమాలో జగపతి బాబు గారు ఆమని గారు కొట్టుకుంటున్నట్టు గొడవ పడుతూనే ఉండడం అనేది దేవుడికి మానవుడికి ఎప్పుడు జరిగేది. దేవుడికి మానవుడికి ఎప్పుడు సరిపడని దాంపత్యం. ఇద్దరికి విడాకులు ఏ కోర్టు ఇవ్వలేదు. విచిత్రం. ఆబ్వియస్లీ వాళ్ళు ఎంత గొడవ పడుతున్నా లాట్ ఆఫ్ టైమ్స్ మెన్ హ్యూమన్స్ కెన్ ఫీల్ లైక్ ఐ విల్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. కానీ unless they are hardcore atheis, sometimes even atheists, they also feel like ఏమైనా నమ్మచ్చా, నమ్మాలనా అట్లా థాట్స్ వస్తుంటాయి కదా. అట్లనే దేవుడికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఏ కోర్టు కూడా డివోర్స్ ఇవ్వలేదంట. మీనింగ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, బోత్ మ్యాన్ అండ్ గాడ్. సుదీర్ఘ వలయం లాంటి కాలం చుట్టూ ఒకరినొకరు అదే పనిగా తరుముకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇట్స్ ఒక పెద్ద సర్కిల్ అనుకుంటే, సర్కిల్లో ఒకరినకాల ఒకరు పరిగెడితే ఎంత పరిగెడితే మాత్రం ఏమన్నా వస్తుందా? రాదు. సో యూర్ జస్ట్ గోయింగ్ సర్కిల్స్ లో ఇట్లా రౌండ్ అండ్ రౌండ్ వెళ్తూనే ఉంటారు. కానీ దెర్ ఈస్ నో పాయింట్ వేర్ యూ విల్ కమ్ టు అ కంక్లూజన్. మీ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని కూడా లేరు. దేవుడిని మానవుడు పట్టుకోలేడు, మానవుని దేవుడు ఆపలేడు. సో దట్ విల్ కీప్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ వాట్ ఇన్ అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ రిలీజన్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది దీంట్లో మనకు అర్థం అవ్వచ్చు. సో బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ లైన్ వేర్ హీ సేస్ దేవుడు, మానవుడు, దానవుడు, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే మనలోని మనం ఎట్లా తీసుకోవాలనేది దాగుంటది. సో దాన్ని బట్టి మనం ఎట్లయితే ప్రవర్తిస్తామో ప్రపంచం కూడా మనకు అలాగే కనిపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. విత్ దట్ వీ ఎండ్ దిస్ సెషన్, ఈ అమృతం కురిసిన రాత్రికి సంబంధించి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ థాట్స్, నౌ యూ కెన్ ఆస్క్ మీ. ఏమైనా స్పీడ్ గా చెప్పినానా? యూజువల్ గా ఐ టాక్ ఫాస్ట్ గా మాట్లాడుతుంటాను. ఏం లేదు. బట్ ప్లస్ ఇంటూ మైనస్ నీకు బాగా నచ్చిందేమో అనిపిస్తుంది. నైస్. అండ్ మీరు మాట్లాడేటప్పుడు ఎవరిని అఫెండ్ చేయకుండా చాలా ప్రతి చిన్నది చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అది నాకు చాలా నచ్చుతుంది యాక్చువల్లీ మీరు. అంటే లైక్ కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది కొంతమంది విపరీతంగా తీసుకుంటారు, కొంతమంది ఇట్లా తీసుకుంటారు. బట్ ద వే యూ అండర్స్టాండ్ ద థింగ్స్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎందుకంటే లైక్ ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇండివిజువల్, ఐ హ్యావ్ సో మెనీ ఆపోజిట్ థింగ్స్ ఇన్ యూ, బట్ ఐ అండర్స్టాండ్ ద వే యూ పర్సీవ్. అండ్ ఎవరి ఆలోచన విధానం వాళ్ళది అన్నట్టు ఉంటది. అది అది మీరు కరెక్ట్గా చెప్పారు. దీంట్లో అయినా కానీ చాలా విషయాలు మేబీ యూ లైక్ ఇట్ వెరీ మచ్, ప్లస్ ఇంటూ మైనస్. ట్రూ యాక్చువల్లీ. బికాజ్ ఆ లైన్ ఆఫ్ థాట్ కూడా కొంచెం హౌ ఐ బిలీవ్ ఉంది కాబట్టి ఐ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టాకింగ్.
సో బట్ ఒకవేళ రిలీజియన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి దెన్ మేబీ సమ్ అదర్ పోయం దట్స్ ట్రూ సో అట్లా అందుకు బహుశా అందుకు కూడా ఇష్టం నాకు. బట్ ఏదైనా ఒక విషయాన్ని రిలీజన్ అవ్వచ్చు, అది దేవుడు అవ్వచ్చు, ఏదైనా అర్థం చేసుకునేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అది కాకుండా ఏదో పిచ్చిలో పడితే అది ఏదైనా తప్పే. లైక్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ ఆర్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై బికాస్ ఆఫ్ సమ్ పీపుల్ హూ డిడ్ ఇట్ మ్యాడ్. ఐ ఫీల్ ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉండకుండా యూజువల్ గా మనం ఏదైనా అర్థం చేసుకునేటప్పుడు సో అది ఏ కాన్సెప్ట్ అయినా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి అబౌట్ యువర్ రేస్, అబౌట్ యువర్ కాస్ట్, అబౌట్ సంబడీస్ ఎక్స్పీరియన్సెస్. మనం యూజువల్ గా సెన్సిటివ్ టాపిక్ అంటే రిలీజన్ అని మాత్రమే అనుకుంటాం, కానీ ఇంకా చాలా ఉంటాయి. లైక్ ప్రిజుడిస్ ఏం లేకుండా అర్థం చేసుకోగలగాలి. బట్ ఆ ప్రెజుడిస్, ఆ ప్రీ కన్సీవ్ నోషన్స్ లేకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న కొద్దీ మనం ఎక్కువ చదువుతున్న కొద్దీ, మనం వేరే వాళ్ళు ఎక్కువ వింటున్న కొద్దీ మనకి ఎంత తక్కువ తెలుసో అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎసెన్స్ కూడా కరెక్ట్ గా అర్థమవుతుంది. లేకపోతే మనం ఏ ఆలోచన విధానంలో ఉంటామో అదే అర్థమవుతుంది. అండ్ ఏ విషయంలోనైనా వన్ పర్సనల్ బిలీఫ్ ఐ హ్యావ్ ఇస్ అతి అనర్థదాయకం. ఎనీథింగ్ మనం చేసే ఏదైనా కానీ ఇఫ్ యూ టూ మచ్ ఇంటూ ఎనీథింగ్, ఇట్ కుడ్ బి రిలీజన్, ఇట్ కుడ్ బి యువర్ ఓన్ హార్డ్ కోర్ బిలీవ్స్. అతి అనర్థదాయకం బేసికలీ మీన్స్ not having a control over your actions and your thoughts could be very disastrous. And ఈ రోజులో చాలా చూస్తున్నాం అది యాక్చువల్లీ. బట్ ట్రూ. బట్ ద వే you understand, I appreciate very much for everything. Thank you. Anybody else, or should we end the session? I want to share something. Yes, please. సో నేను మహాప్రస్థానం చదివాను. అది మోర్ ఆఫ్ వచన కవిత్వం లాగా ఉంటుంది. ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ తను చెప్పాలనుకున్నా నాకు అర్థమైంది వాట్ శ్రీశ్రీ ఈస్ ట్రైయింగ్ టు సే అండ్ ఆల్. తర్వాత ఈ బుక్ ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశానో లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏం అర్థమయ్యేది కాదు. అంటే మీరు అన్నట్టు భావ కవిత్వం, వచన కవిత్వం కలిపి ఉంది కదా అది. అసలు ఏం చెప్తుంటారు ఏంటి అర్థం కాలేదు. మళ్ళీ మీరు ఏ పోయమ్స్ అయితే చదువుతామన్నప్పుడు కూడా ఒకసారి ఒక రీడ్ ఇచ్చాను ఏంటి అని, ఏదో లైట్గా అర్థమైంది. ఇప్పుడు ఐ కంప్లీట్లీ వెన్ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇన్ డీటెయిల్, టేకింగ్ few examples of real life situations, what's happening, and when you correlated it, I understood what he's trying to say and what's his perception towards life or world. ఇంకొకటి అంటే నా కేసులో ఏం జరిగిందంటే, చిన్నప్పుడు ఏదైనా లెసన్స్ చెప్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఉండే కదా, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో బుక్స్ ఉంటే దాంట్లో మనకి ఏదైనా మీనింగ్ రాకపోతే తెలుగులో రాసుకునే వాళ్ళం కదా. ఐ ఫీల్ దట్ ఇప్పుడు మీరు తెలుగులో కొన్ని పదాలకు మీనింగ్స్ చెప్తుంటే ఇంగ్లీష్ లో రాసుకుంటున్నా నేను. ఇట్స్ కాన్షియస్లీ అబ్జర్వ్డ్, బట్ ఐ ఫెల్ట్, బట్ యా, దట్స్ హౌ ఇట్ ఇస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. I really loved it. I thank you so much to you guys too. I hope you had అంటే వీళ్ళు చెప్పినట్టు ఇఫ్ యూ హ్యాడ్ అండర్స్టూడ్ సంథింగ్, అంత అర్థం కాకపోయినా, ఈవెన్ ఒకవేళ నా భావాలతో ఏకీభవించకపోయినా, తిలక్ గారి భావాలతోనే మనం ఏకీభవించకపోయినా కూడా, ద పాయింట్ ఇస్ టు అండర్స్టాండ్ వాట్ సెలబ్రేటెడ్ రైటర్ ఇస్ ట్రైయింగ్ టు సే. సో ఆ అండర్స్టాండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అదంతా మనకు తెలిసిన విషయమే. సో మనం మనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా ఒక భావ కవితాన్ని చదువుతున్నప్పుడు ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ లవ్, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ హెవ్ నెవర్ బీన్ ఇన్ లవ్, దెన్ మేబీ అది వేరే రకంగా అనిపించచ్చు. మనం అంటే ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ హెవ్ నెవర్ బీన్ ఇన్ లవ్, యూ ట్రై టు ఓవర్ ఎగ్జాజరేట్ థింగ్స్ ఆల్సో. సో అట్లా కూడా జరగచ్చు. వాట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ బీన్ లైక్ అనే దాన్ని బట్టి మనం ఒక దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం, ఆర్ వాట్ యువర్ మీరు పెరుగుతూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉండిందో దాన్ని బట్టి కూడా మనమే ఒక విషయాన్ని కానీ ఒక వచనాన్ని కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు మారుతాయనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ తెలియకపోతే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఐ హోప్ వి గెట్ టు డూ. యా, శ్రావ్య గారు. హాయ్. సో ఐ వుడ్ సజెస్ట్ తిలక్ కథలు చదవండి. ఇది కొంచెం అర్థం కాలేదు అంటే ఫస్ట్ మీరు అది చదివి లైక్ ఎవరికైనా, ఎందుకంటే అది టిపికల్ కథలు ఉంటాయి కదా, చిన్న షార్ట్ స్టోరీస్, చాలా చాలా నాకు ఇప్పుడు అంటే యాక్చువల్లీ నేను చాలా లేట్ గా చదివాను. అమృతం కురిసిన రాత్రి చాలా లేట్ గా చదివాను. తిలక్ కథలు చాలా లైక్ ఇట్స్ బిన్ 4-5 years బ్యాక్ చదివాను నేను. మేబీ ఫస్ట్ ఇది చదువుంటే నాకు అంత అర్థం అవ్వకపోయి ఉండేది, కానీ అది చదవడం వల్ల ఐ అండర్స్టూడ్ ద రైటర్ అండ్ తను ఎలా ఆలోచిస్తాడు అనేది కవిత్వం కన్నా వచనంలో ఈజీగా అర్థం అవుతుంది కదా. సో దాన్ని బట్టి ఇది చదివితే మేబీ మొత్తం అంతా అర్థం కాకపోవచ్చు, బట్
తన ఐడియా ఏంటి అబౌట్ దట్ పర్టికులర్ పోయం అనైనా ఒక అర్థం అవ్వచ్చు అనేది నా ఫీలింగ్. లేదు, దట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఇన్పుట్. బికాజ్ నేను యూజువల్గా ఎనమూరి వీరేంద్రనాథ్ గారి గురించి చెప్పేప్పుడు కూడా ఎవరికైనా సజెస్ట్ చేస్తే, బికాస్ యూజువల్గా ఐ సజెస్ట్ ఇట్ ఫస్ట్ కమర్షియల్ రైటింగ్స్ చదివినప్పుడు తొందరగా అర్థమవుతుంది, తొందరగా మనకు చదవాలనిపిస్తుంది అని చెప్పేప్పుడు ఐ టెల్ పీపుల్, ఒకసారి మీకు టైం ఉంటే ఫస్ట్ వాళ్ళు ఎనమూరి గారు రాసినటువంటి నాన్ ఫిక్షన్ చదివితే ఆయన ఫిక్షన్ లో ఎందుకు అంత లాజిక్ ఉంటది, ఎందుకు అంత సైన్స్ ఉంటది, మ్యాథ్స్ ఉంటది, అన్ని యూ ఫీల్ లైక్ ఒక సైంటిఫిక్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటాయి. చాలా కూడా అట్లా రాస్తారు ఆయన. అట్లా ఎందుకు ఉంది అని అర్థం అవ్వాలంటే బికాస్ మీరు అతను రాసినటువంటి నాన్ ఫిక్షన్ చదివితే అర్థమవుతుంది వై హీస్ రిటర్న్ ఇట్ దట్ వే అన్నట్టు. సో ఒక రైటర్ యొక్క రైటింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ఈజియెస్ట్ వే ఈజ్ టు అండర్స్టాండ్ ద రైటర్ హిమ్సెల్ఫ్, ద టైమ్స్ అండ్ శ్రావ్య గారు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు వచనాలు రాసింది, ముఖ్యంగా కవులను అర్థం చేసుకోవడానికి వచనాలు రాసి ఉంటే కనుక ఇట్స్ ఈవెన్ ఈజియర్ వే టు గెట్ ఇన్ టు దేర్ వే ఆఫ్ ఇన్ టు దేర్ వరల్డ్, దేర్ వే ఆఫ్ రైటింగ్. లేదు ఆయన వచనాలే రాశారు, నావెల్సే రాశారు, కానీ దాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే దెన్ యూ కెన్ గెట్ టు ద రైటర్ ఫస్ట్. అని ఏ టైంలో ఉన్నారు, టైం లైన్ ఏంటి, ఆ టైం లైన్లో ఏమైనా ఇంపార్టెంట్ వరల్డ్ ఈవెంట్స్ జరిగాయా, ఒకవేళ వరల్డ్ ఈవెంట్స్ ఏమైనా జరగకపోతే రీజనల్ గా ఏదైనా స్పెసిఫిక్ ఇంపాక్ట్ ఉండిందా ఆ పాయింట్ ఆఫ్ టైంలో హిస్టరీలో, లేదు అవేవి లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ గారిని తీసుకుంటే శ్రీశ్రీ గారి లైఫ్ లో ఆయన ఫస్ట్ భావకవిత్వం రాశారట. సో నాట్ మెనీ పీపుల్ నో దిస్, బట్ శ్రీశ్రీ గారు భావకవిత్వం బాగా రాసి ఒక పాయింట్ లో హీ వాజ్ సో సిక్ విత్ ఐ థింక్ టైఫాయిడ్ ఆర్ సంథింగ్, చాలా 47 రోజుల పాటు ఇంట్లో బెడ్కి అతుక్కుపోయి ఉండాల్సిందట. సో ఆ టైంలో ఆయన ఆలోచించి అండ్ ఈ ఫెల్ట్ సో డిస్కస్టెడ్ విత్ ద యునో ద వరల్డ్ అండ్ హౌ వాళ్ళ ఇంట్లో ఫినాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగుండలేదు తనని ట్రీట్ చేయడానికి, బెటర్ హాస్పిటల్స్ కి తీసుకెళ్ళడానికి. సో అప్పుడు ఆయన లేదు ఫస్ట్ ప్రేమ గురించి అమ్మాయిల గురించి కాదు, ఐ హ్యావ్ టు రైట్ అబౌట్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దీన స్థితి గురించి, దైన్యం గురించి నేను రాసి. సో దట్స్ హౌ ద ట్రాన్సిషన్ హ్యాస్ హ్యాపెన్. మేబీ ఆ టైఫాయిడ్ రాకపోయినంటే, ఆయన ఆరోగ్యకరంగా ఆ టైంలో ఉండిందంటే శ్రీశ్రీ నుంచి కూడా మనం లవ్ పోయిమ్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చేమో. సో ద టైమ్ అండ్ వాళ్ళ లైఫ్ లో జరిగేటువంటి ఈవెంట్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి రైటర్స్ ని. దట్ ఈస్ వాల్యుబుల్ ఇన్పుట్. ఎస్, అంతేనా? Okay guys, thank you for coming, thank you for listening to me and giving your inputs. So I think most probably next week we'll have another session before the Feb LHC ends. So we'll see you then. Tata. Bye bye. Bye.